నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈనాడు అనే పత్రిక 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. దీని మీద ఆధారంగా మేము సుమారుగా ఒక 6 నెలల క్రితం నుంచే డాల్ఫిన్ అప్పారావు గారితో ప్రారంభించి ఈనాడు ఎట్ 50 అని కొంతమందితోటి ఇంటర్వ్యూలు చేశాం. అందులో ఈనాడులో పనిచేసిన కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, చక్రధర్ గారిని, వల్లీశ్వరి గారిని, నవీన్ గారిని, ఇట్లా కొంతమందిని, ఫోటోగ్రాఫర్ కేశవరావు గారిని, ఇట్లా చాలామందిని వరుసగా చేసుకుంటూ వెళ్ళారు. ఈనాడులోనే పనిచేసిన సుబ్రహ్మణ్యం గారితోటి ఈ సందర్భంగా తను ఈనాడులో ఎలా ప్రవేశించారు, ఆ అనుభవాలు ఏమిటి, చేదు మంచి 2 అనుభవాలు ఉంటాయి, ఎలా నిష్క్రమించారు అనే వరకు తన ప్రయాణాన్ని ఒక్కసారి ఈ ఈనాడు 50 సంవత్సరాల సందర్భంగా గుర్తు చేసుకోబోతున్నారు. ఆ విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఈనాడులోకి అసలు ఎలాగ ప్రారంభించింది, ఎప్పుడు, ఎలాగా, ఏ విధంగా అసలు దాని వైపు అడుగు వేయవలసి వచ్చింది? ఈనాడు అంటే ఒక ఎమోషన్. ఇప్పుడు నాకు అసలు ఈనాడుతో పరిచయం స్కై ల్యాబ్ పడిపోయినప్పుడు కొన్ని వార్తలు వచ్చాయి. సంవత్సరం కూడా ఒకసారి అనుకుందాం. 1977. అప్పటి నుంచి ఈనాడుతో నాకు ఎమోషనల్ అటాచ్మెంట్. అప్పుడు 10th చదువుతున్నాను నేను. ఈనాడులో వార్తలు ఇచ్చే విధానం నన్ను బాగా ఆకర్షించింది. ఆ స్కైలాబ్ పడిపోతున్న విషయంలో బలాల చోటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట పడిపోతుంది అనేటట్టుగా వార్తలు వచ్చేవి. అంటే అప్పట్లో చిన్నతనం కాబట్టి నిజంగా మన ఇంటి మీద పడిపోతుందేమో రాత్రి అన్నట్టు ఊహించుకునేవాళ్ళు. అందరూ భయపడ్డారు. అందరూ భయపడ్డారు. ఆస్తులు వేసుకుని తినేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది పేదవాళ్ళు కూడా అయిపోయారు ఆ విషయం. కానీ అది వెళ్ళి స్కైలాబ్ ఎక్కడో ఆస్ట్రేలియా తీరంలో, సముద్ర తీరం ఎక్కడో పడింది. అంటే ఒక వార్తని ఎట్లాగా ప్రజల్ని ఆకట్టుకునేలాగా రాయాలి అనేది ఒక విద్య. ఆ విద్య ఈనాడుకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంటే అప్పుడు 10వ క్లాసు టైంలో అంటే అసలు ఆ వార్త అర్థమయ్యే వయసు కూడా కాదు కదా, ఎట్లా అంత అప్పుడు తెలిసింది? అసలు పత్రికా పఠనం ఉండేది. ఇప్పటి వాళ్ళకి పత్రికా పఠనం అనేది లేదు. అసలు మొబైల్ చూసుకోవడం, తెలుసుకోవడం. ఆ పత్రికా పఠనం వల్ల అంటే వార్త చూడగానే కాస్త ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఇవి చదువుకుంటూ ఉండేవాళ్ళం. డీప్గా ఆ సబ్జెక్ట్ మనకి తెలియకపోయినా చదివించే విధానం బాగా వచ్చేది దానివల్ల. అంటే ఈనాడు అంటే ఫస్ట్ చూసి ఈనాడు ఏమిటి పేరు అనుకునేవాడిని. అంటే అంత చిన్న వయసులో కూడా అలాంటి అది ఒక ట్రెండ్. ఒక పత్రికలకి పేర్లు పెట్టడంలో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అంతవరకు అన్ని ఆంధ్ర మీద వచ్చేవి. ఆంధ్రపత్రిక, ప్రభా జ్యోతి, భూమి, ఆంధ్ర వారపత్రిక ఇట్లా ఉండేది. ఈ కారణంగా నాకు ఆ స్కైలాబ్ అనే అంశమే నన్ను ముందు ఆకర్షించింది. అప్పుడు అనుకోలేదు నేను ఈనాడులో చేరతారని. అనుకోకుండా ఈనాడు ఉద్యోగం రావడం. అంటే ఫస్ట్ పత్రికల్లో ప్రవేశించిన ఈనాడు, అంతకు ముందర వేరే అనుభవం ఉందా? అంతకుముందు చిన్న చిన్న పత్రికలు, గౌతమి టైమ్స్ అని దిగవల్లి శివరామ కుమార్ గారు ఉండేవారు. ఆయన ఈజ్ నోవర్. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు దిగవల్లి పవన్ అని బీబీసీలో పనిచేస్తున్నాడు. అది రాజమండ్రిలో నుంచి వచ్చిన పేపర్. మొట్టమొదటిసారి నాకు అవకాశం ఇచ్చారు. అంటే నేను ఆ సమయంలో మా అమ్మగారు చనిపోయిన టైంలో ఇల్లు మారాల్సి వచ్చింది. ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు మా ఇంటి ఉండని గౌతమి టైమ్స్ అనే పత్రిక ఉండేది. ఇతను నన్ను చూసి ఏం చదివావు ఏంటి అని అడిగి వచ్చి నా దగ్గర కూర్చోకూడదా అంతే. అలాగా ఇది చేసి వాళ్ళు ఏం చేశారంటే పత్రిక ఇచ్చి దీంట్లో వార్త రాసిపెట్టు అనేవారు. అది చూసి వార్త రీప్రొడ్యూస్ చేయడం అలా అలవాటైంది. దానికి ముందు, అంతకంటే ముందు నాకు మా పెద్దనాన్నగారు కూర్చుని సత్యసుబ్రహ్మణ్యం గారు, ఆయన ఆంధ్రప్రభ ఎడిటర్గా చేశారు. ఆ తర్వాత రాజమండ్రిలో కోస్తావాణి అనే పత్రికలో నడిపారు. జాతీయ పత్రిక. ఏ పత్రికలో రాసినా కూడా ఆయన బాడీ ఏంటంటే సంపాదకీయం. ఆయన సంపాదకీయాన్ని చెవులు రెక్కించి మరీ వినేవారు. అప్పట్లో చాలా మంది చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు, చదివి వినిపించేవారు. అందరూ కుడితే ఆ సంపాదకీయం చదివి వినిపిస్తున్న సంఘటనలు, దృశ్యాలు కూడా నేను చూశాను. సో ఆయన్ని చూసి నేను, అంటే ఇది సీరియస్ జర్నలిజం కాదు, గౌతమి టైమ్స్లోనే సీరియస్ జర్నలిజం కాదు, అదొక ఏదో అడుగు అంతే, ఒక అడుగు. ఆ తర్వాత అనుకోకుండా గౌతమి టైమ్స్లో ఉన్నప్పుడు ఒక చిన్న మర్డర్ అటెంప్ట్, నా మీద కాదు కానీ ఆ దిగవల్లి శివరామ కుమార్ గారు కూడా ఉన్నారు కాబట్టి నా మీద కూడా ఒక కత్తితో ఒకసారి ఇలా అన్నారు.
అక్కడితో అయిపోయింది. అది చూసి మా పెద్దనాన్నగారు కోస్తాలో ఉన్నారు, ఇలా వద్దురా బాబు, ఇలాగా మన పద్ధతి ఇది కాదు, నువ్వు వచ్చి నా దగ్గర చేరు, ఉద్యోగం కావాలనుకుంటే అన్నారు. అప్పటికి డిగ్రీ అయిపోయింది కాబట్టి సరే వెళ్తానని చెప్పేసి అన్నాను, వస్తానన్నాను, వెళ్ళాను. ఆయన దగ్గర అనుభవాలు అదే నాకు ఆయన దగ్గర అనుభవం పెద్ద పెద్ద అనుభవాలు లేవు, 2 అనుభవాలు. ఆయన రాసిన ఎడిటోరియల్ దిద్దడం అదొకటే నాకు వచ్చిన భాష అయినా, వార్త రాసుకోవడం ఎలా అనేది అయినా మొత్తం దాని నుంచే నేను నేర్చుకున్నాను. ఆ చక్కగా ఆయన ఆ శైలి చూస్తే మొదటి వాక్యం చదివితే చివరి దాకా చదవాల్సిందే, అంత చక్కటి శైలిగా ఉండేది. కొన్ని పదాలకి అర్థాన్ని తెలుసుకున్నాను ఆయన దగ్గర. అంతేవాసులు అనే పదం అప్పటికి తెలియదు. నేను తెలుగు మీడియంలో చదివిన కొన్ని పదాలు చదువుకున్నవాడిని కాదు. ఏదో 80 రోజుల్లో భూప్రదక్షిణ అనే ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారి జూల్స్ వెర్న్ ట్రాన్స్లేషన్, నవల ట్రాన్స్లేషన్ అది చదివేవాడిని. ఇంకేదో ఆ సమయంలో ఏం చదువుతాం, ఏదో అప్పట్లో వచ్చిన కొన్ని నవలలు ఇలా చదువుకుంటూ ఉండేవాడు. అది కూడా మా మేనమావ, చిన్న మేనమావ గారు రాధాకృష్ణ గారి ద్వారా ఈ పుస్తకం నాకు వచ్చింది, ఈ 80 రోజుల్లో భూప్రదక్షిణ. అలా చదువుకునేవాడిని తప్ప భాష మీద అసలు పట్టే లేదు అసలు నాకు. అప్పటికే కాదు ఇప్పటికీ లేదు. ఏదైనా చూసి రాయడం ఒకటి ఏదైనా ఉంటే దాన్ని వేరే రకంగా మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది చూడడం తప్ప వేరే ఒక సరైన పట్టు లేదు. ఆయన దగ్గర ఎలా ఉండేది, వర్క్ అంటే చేయడం తక్కువైనా కానీ పని చేయించేటప్పుడు ఆయన ఏమి బంధాలు అవి లేకుండా సీరియస్ గానే చేయిస్తారని విన్నాను నేను. పని అంటే పనే, రెండో ఇది లేదు. మనిషే అటు సంస్థలో ఉద్యోగిని అంతే, ఆయన దగ్గర కూర్చుంటే సంస్థలో ఉద్యోగి, కనీసం ఆయన పక్కన కూర్చునేవాడు కూడా కాదు. అప్పట్లో ఎలా ఉందంటే గాలీలు అంటే లెడ్ తోటి అక్షరాలు ఉండేవి, అవి పేర్చేవారు. పేర్చిన తర్వాత దాన్ని సైక్లోస్టైల్ లాగా ఒక మిషన్, ఒక రోలర్లో పంపించి ప్రింట్ తీసేవారు. ఆ ప్రింట్ చూసి దిద్దేవాళ్ళం, చదువుతూ దిద్దేవాళ్ళం. అది ఎక్కడ ఉండేది అంటే ప్రిషన్ సెక్షన్లో మూల కూర్చునేవాడు నేను. నాతో పాటు ఇంకోటి సత్యనారాయణ అనే సంస్థలు ఉండేవాడు. చక్కగా ఆయన కూడా చెప్పేవాడు, చక్కగా ఇలా ఏదైనా తప్పు చేస్తే అక్షరం పొల్లు కావాలి అంటే ఇలా దిద్దాలి, అంటే ఇలా పెట్టాలి, పై దిద్దాలంటే ఇలా పెట్టాలి అని అది వాళ్ళ సంకేతాలు వేరే ఉంటాయి చెప్పాడు. ప్రూఫ్ రీడింగ్ సంకేతాలు. ఇది ప్రూఫ్ రీడింగ్ అనేది పత్రికలో చాలా ముఖ్యమైన సెక్షన్. మా పెద్దనాన్న గారు నన్ను అక్కడ ఎందుకు కూర్చోబెట్టారా అనుకుంటే దానికి ఈనాడులోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆ విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. నేను ఈనాడులో చేరేటప్పటికే ఇది ఈ ప్రూఫ్ రీడింగ్ అనే సెక్షన్ పోయింది. అది ఎలా జరుగుతుంటే ఒక్కసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయ్యింది. ఆ మ్యాచ్లో మన వాళ్ళు లాస్ట్ ఓవర్లో, ఇప్పుడంటే సూపర్ 6 ఓవర్లు సూపర్ ఓవర్లు ఏవో వస్తున్నాయి, అప్పుడు అదేం కాదు, లాస్ట్ ఓవర్లో నెగ్గారు మన వాళ్ళు. లాస్ట్ ఓవర్లో 12 రన్స్ ఎన్నో చేయాల్సి వస్తే మన వాళ్ళు నెగ్గారు. అది నేనేం చేశాను, ఎందుకో కొంత ఒక ఉద్వేగం లాంటిది కలిగింది. మనం రాసి ఇవ్వచ్చు కదా, మన కొంచెం ఏమైనా మెట్టెక్కిస్తారేమో చిన్న ఆశతో తీసుకెళ్ళి పెద్దనాన్నగారికి చూపించవాలి. రాత్రి ఇలా భారత్పై పాకిస్తాన్పై భారత్ విజయం అని. ఆయన వెంటనే దాన్ని చదివారు. ఇలా చదివి వార్త రాయాల్సిన ఇలా కాదు అని అది నడిపిషలో పడేశారు. పడేసి అంటే బహుశా నేను బంధువులు అవ్వడం వల్ల స్మూత్గా చెప్పారేమో, ఎవరైనా తప్పు రాస్తే అది నలిపేసి వాడు మొహాన్ని కొట్టిన సంఘటన నాకు తెలుసు, నేను స్వయంగా చూశాను. రాజమండ్రిలో సూర్య కానీ అప్పటికి ఎవరికి కూడా ఇలా చేసిన కోపాలు వచ్చేవి కాదు. ఇప్పుడైతే తిరగబడిపోతున్నారు కదా. విషయం గురించి మనం ఎంత తప్పు మాట్లాడుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు చెప్తే తప్పు, అప్పుడు చెప్పకపోతే తప్పు. అప్పుడు చెప్తే కానీ మనకి తప్పు తెలిసేది కాదు. ఇప్పుడు చెప్పినా నువ్వెవడో నాకు చెప్పడానికి అంటున్నా, ఇలా ఉంది. అప్పుడు అయినా వార్త రాసి ఖచ్చితంగా రాసి చూపించారంట. భారత్ నెగ్గడానికి అవసరమైన పరుగులు 12, మొదటి బంతి ఎన్ని పరుగులు, రెండో బంతి ఎన్ని పరుగులు, మూడో బంతి లేదు, ఇలా రాసుకొచ్చి అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్ లో ఆఖరి బంతిలో నెగ్గారు. ఆఖరి ఓవర్ ఇది ఆయన రాసిన సెంటెన్స్. అంటే చదివితే ఆ ఉత్సాహం అదంతా కనపడాలి మనకి. చదివితే లోపలికి వెళ్తారు.
నువ్వు భారత్ పాకిస్తాన్ తగ్గిందంటే ఎవరు చదవరు, ఇట్లా ఈ రకంగా వాసన ఈ రకంగా నేర్పించారు ఎలా రాయాలని. అంతే, అదొకటే నాకు నేర్పించారు. ఇదే దేనికైనా అప్లై అవుతుంది. తర్వాత ఇప్పుడు కోస్తావాడి నుంచి నెక్స్ట్ ఇదే కోస్తావాడి నుంచి నేను అక్కడ మాకు చింతల గోపాలరావు గారిని, చింతల రామారావు గారిని వాళ్ళు ఇదన్నమాట, ఇది ఓనర్స్. ఆ చింతల గోపాలరావు గారు లేరు, చింతల రామారావు గారు ఉన్నారో లేదో నాకు తెలీదు. ఆయనకి ఏంటంటే మా పెద్దనాన్న గారు నన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం ఇష్టం లేదు ఆయనకి. సో నన్ను ఎలాగైనా బయటికి పంపాలని, ఏంటి వచ్చి ప్రభు లీడర్లు ఇద్దరెందుకు, ఒకళ్ళు చాలు కదా, మీ వాడిని అడ్వర్టైజ్మెంట్గా పంపిద్దాము అని. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏమిటో నాకు తెలియదు. పత్రికల్లో ప్రకటనలు వస్తాయి, అలాంటి దానికి నన్ను పంపించారు. మా పెద్దనాన్న గారు సరే ఒకసారి చూడు ఏమవుతుందో చూడన్నారు. సరే చూశాను, నాకు పొరుగుడు పడలా. అప్పుడు ఆయన ఏం చేశారంటే, సరే నువ్వు విజయవాడ వెళ్ళు, విజయవాడలో మవ్వ రామ్మోహన్ రావు గారిని ఉంటారు, జయశ్రీ అనే పత్రిక, జనత అనే దినపత్రిక, జయశ్రీ మంత్రి మ్యాగజైన్ మాసపత్రిక నడుపుతున్నారు, నేను చెప్తాను నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వమన్నారు. అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆయన వెంటనే మా పెద్దనాన్న గారి పేరు చెప్పగానే అందరికి నమస్కారం, ముందు మనకి నమస్కారం పెడతారు. అంటే ఆ స్థాయి కదా ఆయన స్థాయి, అది ఆ స్థాయి. ఆయన అప్పట్లో ఇంచుమించు అందరి స్థాయి అలా ఉండేది. అమ్మ నువ్వేమిటయ్యా నా దగ్గర పని చేయడం, ఆయన నా దగ్గర ఎందుకు పంపించారో అని చెప్పని నాకు వెంటనే ఉద్యోగం ఇచ్చారు. అప్పట్లో నాకు ఇచ్చిన జీతం ఎంతంటే 500 రూపాయలు ఎంతో. 500 రూపాయలని ఆయన వారానికి 125 రూపాయలు ఇచ్చారు. అంటే ఎలాంటి పరిస్థితుల నుంచి మేము బయటకు వచ్చాము. అయితే ఒకటి ఇప్పుడు కోస్తావాణిలో ఒక అనుభవం చెప్పినట్టుగానే ఇట్లా కాగితాలు విసిరేయడం కానీ, మరొకటి కానీ వార్త రాయడం కానీ, జనతాలో కానీ ఎవరినైనా పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేసిన అనుభవాలు కానీ అట్లాంటివి ఇంకేమైనా ఉన్నాయి, లేకపోతే ఎదురు దెబ్బలు కానీ? జనతాలో అయితే చాలా పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. అసలు ఇంటర్వ్యూ చేయడం అంటే ఒకటి కూడా నాకు తెలియదు. నేను జనతాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు నాకు వాజ్పేయి గారు అంటే ఏం తెలియదు. నాకు చిన్నప్పుడు కొన్నాళ్ళు ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళాను, అక్కడ వాజ్పేయి గారి పేరు ఉన్నాను. ఆయన అంటే ఒక రకమైన, ఆయన ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఒక రకమైన గౌరవం, ఆయన మీద ఒక అభిమానం, గౌరవం పాటు అభిమానం కలుగుతుంది. ఆయన ఇంటర్వ్యూ చేయాలి అనేది ఒక సంకల్పం కలిగింది. ఆ టైంలో ఈనాడుకి సురేష్ గారు, సీతారాము, డెక్కన్ క్రానికల్లో శ్రీరాములు గారు, అది ఎప్పుడంటే 88 అనమాట, 88 కాదు 86, వీళ్ళు ఉండేవారు. వాళ్ళతో నవ్వారా, నువ్వేం చేస్తావు, అదో దిక్కు ముక్కు లేని పత్రిక, ఏదో సాయంత్రం వస్తుంది నీకెవడిస్తాడు అన్నట్టు కొంచెం చులకనగా మాట్లాడారు. కొంచెం నాకు బాధేసింది. అది ఇంతేనా, మనం చిన్న పత్రికలో ఉంటే సాధించలేమా, అయితే పెద్ద పత్రికలోకి ఎలా వెళ్ళాలి అని ఒక ఆలోచన ఇదేంటి, అది ఎందుకు తేలేమో అని చెప్పేసి నేను అనుకుని అప్పుడు ఆ సీతారాం అనేది చెప్పాడు. నేను ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు అంటే మన మాజీ ఉపరాష్ట్రపతి, ఆయనప్పుడు ఆ సభల్ని కోఆర్డినేట్ చేస్తాను. సభలు ఎప్పుడు ఏంటి, ఏం జరుగుతాయి ఏంటి చెప్పడానికి మనకు ఒక ప్రెస్ మీట్ ఉంది సాయంత్రం, ఆ సాయంత్రం ప్రెస్ మీట్కి రా, నేను తీసుకెళ్తాను, నిన్ను పరిచయం చేస్తాను, నువ్వు అడుగు ఆయన్ని. ఇలా వాజ్పేయి గారితో నాకు ఒక 2 నిమిషాలు మా సమయం ఇప్పించండి అని అంటే హుషారు వచ్చింది. వెంటనే వెళ్ళి అతనితో పాటు వెళ్ళాను, సీతారాం వెళ్ళాను, కూర్చున్నాను. ఆయన ఏదో చక్కగా చెప్పాల్సింది చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత అందరితో పాటు బయటకు వెళ్ళిపోతుంటే ఇది చేయి పట్టుకు లాగాడు ఈ సీతారాం. ఆగు తర్వాత ఆయన పక్కకి తీసుకెళ్ళి ఇతను ఇలాగా సుబ్రహ్మణ్యం, ఇతను కూర్చుని సుబ్రహ్మణ్యం గారు, ఈయన పెద్దనాన్న గారు, ఇతను జనతాలో పనిచేస్తున్నాడు, వాజ్పేయి గారి ఇంటర్వ్యూ కావాలనుకుంటున్నారు. వాజ్పేయి గారికి అప్పుడు పార్టీలో పదవి లేదు, ఆయన కూడా ఆశ్రయించారు. అదేంది అందరూ అద్వానీ గారు అప్పుడు ప్రెసిడెంట్, అద్వానీ గారు అడుగుతుంటే నువ్వేంటి వాజ్పేయి గారిని అడిగా. సార్ నాకు వాజ్పేయి గారిని అంటే అభిమానం కాబట్టి ఆయన ఇంటర్వ్యూ అడిగారని అన్నాను. అంటే కవర్ చేసుకోవాలి కదా, ఆయన అధ్యక్షుడు అని కూడా నాకు తెలియదు. అది కవర్ చేసుకోవడం కూడా లేదని ఆయన అంటే అభిమానం, కానీ సమయస్ఫూర్తి పనిచేసింది. సరే అని చెప్పి రేపు సాయంత్రం 5 గంటలకి అప్పుడు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో, అంటే ఇప్పుడు అంబేద్కర్ విజయవాడ బందర్ రోడ్, అదే మన గ్రౌండ్ లో గాంధీ గారు సత్యాగ్రహం కూడా చేశారు స్వాతంత్ర సమర పోరాటంలో. అదే గ్రౌండ్ లో ఇప్పుడు ఈ మీటింగ్ 2 రోజుల మీటింగ్ చివరి రోజు వాజ్పేయి గారు వస్తారు.
అప్పట్లో వీళ్ళకి గన్మెన్లు, బ్లాక్ క్యాట్ కమాండోలు, మరోళ్ళు ఎవ్వరూ లేరు. హాయిగా చక్కగా అలా ఓపెన్గా ఉండేవారు. అయితే వాళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళది సెక్యూరిటీ, కర్రలు పట్టుకుని నిక్కర్లు వేసుకుని వాళ్ళ యూనిఫామ్ కదా అది, లోపల సభా ప్రాంగణం చుట్టూ వీళ్ళు ఉండేవారు అన్నమాట. ఫస్ట్ రోజు దగ్గరికి వచ్చి బయట వచ్చి నిలబడమన్నారు. అక్కడ నిలబడ్డాను. ఆయన అక్కడ ఆ చివర ఉన్నారు. నన్ను చూడగానే ఆయన పంపండి లోపల ఉన్నట్టు ఇలా చేశారు. వాళ్ళు బ్రేక్ చేసి నన్ను లోపల ఉంచాను, మళ్ళీ పెట్టేశారు. ఒక కుర్చీలో కూర్చోమన్నాను. సరే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక్క నిమిషం వచ్చేస్తారు వాజ్పేయి గారు అన్నారు. అప్పటికి చూసుకోలేదు నేను. సరే అని ఏదో ఎవరు పక్కన మాట్లాడుతున్నారు. ఇలాగ చూడడానికి కూడా భయం. పెద్ద పెద్ద వాళ్ళు, నేను వయసు అప్పుడు 24 ఏళ్ళు కూడా లేవు నాకు. భయం. ఏం మాట్లాడాలి? ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. ఇంటర్ కూడా తెలుగులో చదివిన వాడిని. డిగ్రీలో మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో వచ్చా. ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ వేరు కదా అసలు. ఏం మాట్లాడాలి ఏంటి? ఏదో 2-3 క్వశ్చన్లు అనుకున్నాను, గుర్తులేవు. మీరు అధికారంలోకి ఎలా రావాలనుకుంటున్నారు, ఏంటి, మీ ఆంధ్రప్రదేశ్లో మీ వ్యూహం ఏమిటి, ఇలాంటివి క్వశ్చన్ సొంతంగా ప్రిపేర్ చేసుకోవడమే. ఎడిటర్ గారు చెప్పడం అది ఏం లేదు. సొంతంగానే చిన్న పత్రికల్లో ఎడిటర్ చెప్పడం ఏం ఉండదు. ఏం మనం ఏం పట్టుకొస్తే దాన్ని దిద్దడం, చేయడం, తోసేయడం అంతే. సరే ఈలోపు మళ్ళా వెంకయ్య నాయుడు గారు వచ్చారు. ఏంటి మాట్లాడలేదు, పక్కనే ఉన్నారు కదా అన్నారు. గుర్తుపెట్టలేదు అనమాట. నాకు అంటే నా అజ్ఞానం. వాజ్పేయి గారు నేను చూడలేంత వరకు, మనకి అప్పటికి ఇంకా ఇది లేదు కదా. అప్పుడు వెంటనే టక్కున లేచి నుంచి నమస్కారం పెట్టాను. 2 నిమిషాలు కావాలి సార్. మీటింగ్ మొదలవడానికి 10 నిమిషాలతో టైం అయింది. పర్వాలేదు అన్నాడు. నేను అడిగాను. ఆయనకి అర్థమైంది, అర్థం చేసుకుని అర్థమైందని అనకూడదు. ఎందుకంటే కాస్త తెలుగు కూడా వచ్చి ఆయనకి మాట్లాడలేదు, కానీ తెలుగు అర్థమవుతుంది. అది నాది చూసుకుని ఆయన చెప్పారు. చెప్పింది నేను పేపర్ మీద రాసుకున్నాను. అంత అయిపోయింది. సరే అని ఇక నమస్కారం అండి, నేను వస్తాను అన్నాను. అయిపోయిందా, సంతృప్తేనా అన్నారు వెంకయ్య నాయుడు గారు. చాలా సంతృప్తిగా ఉందని అన్నాను. సరే అని నేను లేచాను. నేను లేచి కుర్చీలో ఇంకొక ఆయన కూర్చున్నాను. లేచి నుంచిన తర్వాత ఇలా చూసేవాడికి ఆ సీట్లో ఒక ఆయన వచ్చి కూర్చున్నారు. తెల్లటి డ్రెస్సు. చూస్తే ఆయన అద్వానీ గారు. అప్పటిదాకా నా పక్కన ఇలాగా మామూలుగా అంటే అప్పుడు నేను అప్పటిదాకా అధ్యక్షుడు వారు కూర్చోవలసిన సీట్లు నన్ను కూర్చోబెట్టారు అన్నమాట. అంటే ఎంత రోజుల్లో, అదే ఈ రోజుల్లో ఊహించుకుంటే అందుకే వద్దనుకున్నాను కదా, ఈడ్చిపడేస్తారు. ఊహించుకుంటే అసలు దగ్గరికే వెళ్ళనివ్వరు. పొరపాటు కూర్చుంటే అరెస్ట్ చేసేస్తారు కూడా. అంత ఇది ఆయన సారీ సార్ అన్నాను. ఇలాగా ఆయన ఎప్పటికీ ఆయన స్పర్శ నాకు తెలుస్తూ ఉంటుంది. ఇలాగ ఆయన ఏదో చెప్పి అన్నారు అని నాకు వచ్చేదానికి. నెక్స్ట్ డే వెంకయ్య గారి రూమ్లోకి వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాను. పబ్లిషర్ పేపర్ చూపించడానికి చాలా అద్భుతమైన ఇదండి. నాకు విచిత్రం ఏంటంటే నేను అందరినీ వాజ్పేయి గారిని నేను ఇంటర్వ్యూ చేసుకొస్తే అందరూ బ్యానర్లు ఆ రోజు అద్వానీ గారు, నెక్స్ట్ డే మార్నింగ్. నాదేమో ఈవినింగ్ బ్యానర్ వాజ్పేయి. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటిది ఇప్పుడు ఇది చేశాడు. విచిత్రం ఏంటంటే ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఒకటే విషయం. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో మనం ఎలా బలపడాలి అనేది అనేది ఇది చేశారు. అది ఒక నాకు జీవితంలో మర్చిపోలేని సంగతి. ఫస్ట్ మంచి మైల్ స్టోన్ అది, బిగినింగ్. 24 ఏళ్ల వయసులో వాళ్ళని కలవడం, ఇంగ్లీషు కనీసం ఇంగ్లీష్ రాకుండా వాళ్ళతో మాట్లాడడం. ఇప్పటికీ ఆ పేపర్ దాచుకోవాలనే ఇప్పటిలాగా ఫోటోలు తీయించుకోవడం అది లేదు కదా. ఫోటోలు లేవు. ఫోటోలు అంటే ఈ రోజు అద్భుతమైన ఫోటోగా మనకి ఉండేది. అలాంటివి భారతరత్నతో ఇప్పుడు అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళని కలిసి ఇమీడియట్గా అడిగి ఫోటో తీసుకుంటాను. అంటే ఆయన వయసు ఎలా ఉన్నా నా వయసు అయినా ఫోటో తీసుకుంటాను. అందరూ నవ్వుతాను, అందరితో ఫోటో తీసుకుంటాను. అవును, ఇదివరకు లేని ఇది సౌకర్యం ఇప్పుడు వచ్చింది. నేను ఇది చేసుకుంటున్నాను. అడుగుతాం వాడు ఫోటో కావాలని అడుగుతాం. సో ఇది అయిపోయిందిరా. అట్లా జనతా నుంచి నెక్స్ట్ అంటే అప్పుడే అనిపించిందా పెద్ద పేపర్లోకి వెళ్ళాలి అని అనిపిస్తే ఆ సీతారామన్ అడిగా. ఎట్లా అంటే ఈనాడు పడుతుంది నీకు
రిపోర్టర్లు కావాలి అని పడుతుంది. పడినప్పుడు నువ్వు అప్లై చేయి, ఈలోపు కాస్త వార్త సమగ్రంగా రాయడం ఎలాగా ఏంటి ఇవన్నీ మొత్తం నువ్వు తెలుసుకున్నారు. ఆ రకంగా సరే అని అప్పటి నుంచి అదే ప్రయత్నంలో ఉన్నా. సరే కొన్నాళ్ళకి నాకు దీని మీద విరక్తి వచ్చింది, జర్నలిజం విరక్తి వచ్చింది. ఏం లేదు, ఎంత ప్రయత్నించినా మనకెవరు ఆదుకునేవాళ్ళు లేదు. మనకెవరు ఆదుకోవడం అంటే ఆ సాయం లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సరైన మన వెనక ఒక అండు ఉంటే కానీ మనం చేయలేము. నేను ఫీల్డ్ మారిపోయా. కొన్నాళ్ళు ఒక కారణాంతరాల వల్ల వెళ్ళి మెడ్రాస్లో వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం చేశాను. అక్కడ ఉద్యోగం చేయడం నాకు టర్నింగ్ పాయింట్ అయింది. ఒక రోజు వెళ్ళి వస్తూ ఉంటే ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే బండి మీద వస్తుంటే పడ్డాం, కింద పడినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే మా నాన్నగారు వాళ్ళు కందుకూరులో ఉండేవారు. సరే 2 నెలలు బెడ్ రెస్ట్ కావాలన్నారు. అందుకని నేను 2 నెలలు బెడ్ రెస్ట్ కోసం నేను కందుకూరు వెళ్ళిపోయి అక్కడ ఈ పడుకునే ఉండడం కదా, పేపర్లు వచ్చేవారు. అనగా సిటిఆర్ఐలో పనిచేసేవాడు కేవీ రమణమూర్తి గారు. అన్ని పేపర్లు వచ్చేవి. ఆ పేపర్లు చదవడమే నా పని, ముఖ్యంగా ఈనాడు. నేను చెప్పాను భాష బాగుంటుంది అని. అంటే భాష బాగుంటుంది అంటే సులభతరంగా ఉంటుంది, అదే మనకి నచ్చిన విధానం. వాళ్ళు వాడిన భాష సరైన భాష కాదా, ఒక ఆంధ్రపత్రికతో పోల్చుకుంటే ఒక ఆంధ్ర ప్రభుత్వంతో పోల్చుకుంటే సబ్స్టాండర్డ్ భాషే, దాన్ని అస్సలు కాదని జనసామాన్యమైన భాష చేరిపోయింది. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఇలాంటి పాత తరం లాంగ్వేజ్ ఉపయోగించిన కాలగర్భంలో కలిసిపోవడానికి ఈనాడు 50 ఏళ్ల పాటు నిలిచి ఉండడానికి కారణం ఆ భాషలో తెచ్చిన మార్పులే, సామాన్యుడికి దగ్గరికి వెళ్ళిన మార్పులే. ఇదే విషయంలో సరే అప్పుడు అయినప్పుడు ఈనాడు చదువుతూ ఉండేవాడిని. చదువుతున్నప్పుడు మొత్తం మాసాంతం భయించి ఇక్కడ దాకా చదివేవాడిని. ఇంగ్లీష్ పేపర్ కూడా వచ్చేది, అది చదివేవాడిని. తర్వాత ఎడిటోరియల్స్ చదువుతూ చేసేవాడిని. తర్వాత అదే ఒకరోజు న్యూస్ టుడే విలేకరులు రిపోర్టర్ సబ్ ఎడిటర్లు కనిపించింది. అమ్మ అని చెప్పేసి వెంటనే అప్లై చేసిన తర్వాత నాకు ఇంటర్వ్యూ వచ్చింది. రిటర్న్ టెస్ట్కి పిలుపు వచ్చింది. రిటర్న్ టెస్ట్కి పిలుపు వచ్చిన వారం రోజుల్లో ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. అయితే ఇక్కడ ఒకటి అడగాలి, రిటర్న్ టెస్ట్ అసలు ఎట్లా ఉండేది? క్వశ్చన్స్ దేని బేస్డ్గా ఉండేవి? రిటర్న్ టెస్ట్ అంటే మొత్తం కరెంట్ టాపిక్స్ మీదే ఉండేవి. అప్పట్లో ఎన్టీ రామారావు గారు 30 మంది మంత్రుల్ని ఒకే పెన్ స్ట్రోక్కి ఇంటికి పంపించేశారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన కొత్తలో ఆయన వాళ్ళు అదే అడిగారు, ఫస్ట్ మీ అప్లికేషన్తో పాటు ఒక 250 పదాలతో ఒక వ్యాసం ఏదో ఒకటి వ్యాసం రాయాలి. దానికి రాసిన విచిత్రంగా నేను రాసిన వ్యాసం ఏంటంటే యూనియన్ కార్బైడ్ లీకేజీ మీద రాశాను. భోపాల్ గ్యాస్ లీక్ రాసి పంపించాను. ఇదే అంశం మీద నేను 1984 జరిగితే దీని మీద నేను ఇంగ్లీష్లో నేను ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్కి లెటర్ రాశా. అప్పుడు బిఎస్ రామకృష్ణ గారని ఆయన రిపోర్టర్ ఉండేవారు రాజమండ్రిలో. నాకు వచ్చిన ఇంగ్లీష్లో రాశాను. చూశారు, మంచి టాపిక్ అయ్యేది వరకు ఎవరు రాయలేదు, దీని మీద నేను పంపిస్తాను. పబ్లిష్ అయింది. అప్పట్లో అసలు వార్త చూడడం వేరు, నా పేరు వార్త కనిపించడం వేరు, నా పేరు రావడం వేరు. అది పట్టుకుని ఊరంతా తిరిగా లెటర్ పడింది. అది కూడా కొంచెం కారణం అయి ఉంటుంది రంగంలోకి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం 10 ప్రశ్నలు ఇచ్చారు. దాంట్లో 2 ఎస్ఏ టైపు, ఒక 10 క్వశ్చన్లు ఏమో వాక్యములు సరిదిద్దుము, ఖాళీలు పూరింపుము. ఇలాగే వాళ్ళు అలాగే ఇచ్చారు. అంటే వాక్యం అడ్డదిడ్డంగా ఇచ్చేవారు, దాన్ని సరిగ్గా పెట్టాలి. ఇవి అంతే కదా బేసిక్గా కావాల్సింది, అంతే వాళ్ళకి కావాల్సింది అది ఇచ్చాము. సెలెక్ట్ అయ్యాను. తర్వాత అప్పుడు ఎంతమంది వస్తే ఎంతమంది సెలెక్ట్ అయింది అనే జ్ఞాపకం ఉందా? నాకు తెలిసింది 400-500 మంది రాశారు. 400-500 మంది రాస్తే ఒక 15 మందిని 20 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూ పిలిచిన వాళ్ళని 7 సెలెక్ట్ అయ్యాం విజయవాడలో. దాంట్లో పత్రి వాసుదేవన్ ఒకరు, నేను, తర్వాత గోపరాజు మల్లపరాజు నా మిత్రుడు, మనల దాకా ఉన్నారు. 7 ఏళ్ళు ఆయన చనిపోయాక
తర్వాత పట్నాయక్, సత్యారావు పట్నాయక్ అని సాక్షిలో ఉన్న, ఇప్పుడు జ్యోతిలో ఉన్నాడు, సాక్షి జ్యోతిలో ఉన్నాడు. ఇలా మొత్తం 6 వేణు అనే మొత్తం ఇట్లా. నా బ్యాచ్ ముందు, దీనికి ముందే ఒక 6 నెలలు ఒక ఇదైంది. మాకు ఈ బ్యాచ్కి ఎందుకు ఇంత ఇది ఏంటి అంటే, మా బ్యాచ్ తోటే మినీ టాబ్లెట్ స్టార్ట్ అయ్యి. అయితే ఇక్కడ ఇంకొకటి అడుగుతాను, ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేసి ఎవరెవరు చేశారు ఇంటర్వ్యూ అనుభవం ఎలా ఉంది? ఇంటర్వ్యూ అనుభవం అసలు ఈ మధ్య 2-3 సార్లు చెప్పాను ఇది. అయితే ఏంటంటే ఈనాడు 50 కాబట్టి మనం చెప్పుకోవాలి. అందుకని రామోజీరావు గారి మహానుభావుని తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. మిగిలిన విషయాలు, రామోజీరావు గారికి సంబంధించిన మిగిలిన విషయాల జోలి నాకు అవసరం, ఎవరి అనుభవం వాళ్ళదంతే. నా అనుభవం ఉన్నది. రామోజీరావు గారిని అంతవరకు నేను చూడలే. రామోజీరావు గారిని కదా ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. 3 కూర్చున్నారు. 3లో తర్వాత తెలిసింది, ఒక ఆయన రామోజీరావు గారిని తెలిసిపోయింది. 2 ఆయన న్యూస్ స్టూడియోకి ఎండీగా ఉన్న రమేష్ బాబు గారు, 3 ఆయన మోటూరు వెంకటేశ్వరరావు గారు, డైరెక్టర్, న్యూస్ స్టూడియోకి డైరెక్టర్. ఆయన ఏం చేశారంటే, వెళ్ళినప్పుడు ఆయన ఎదురుండా నా పేపర్ ఉంది, నా ఆన్సర్ షీట్ ఉంది. లోపలికి ఇలా వెళ్తుండగానే రామోజీ గారు ఇలా కింద నుంచి లోపలికి చూశారు. ప్రాణాలు పోయింటాయి. అసలు నన్ను లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు అరగంట తక్కువ లేరు లోపల. అసలు ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ నా లైఫ్లో ఫేస్ చేసేది మొట్టమొదటి ఇంటర్వ్యూ. వెళ్ళాను, అయిపోయింది, మొత్తం చూశారు, చదివి పెళ్ళి అయిందా అని అడిగారు. మొదటి చూస్తాను, లేదు సార్. ఎందుకు అవ్వలేదు? కళ్ళల్లోకి ఇలా చూస్తుంటే ఏం చెప్పను. అందులో ఆయన ఏమో వేటాడే పులి కళ్ళలా ఉంటాయి, చిరత పులి కళ్ళల్లా ఉంటాయండి. ఆ కళ్ళతోటి ఆయన మొత్తం మనలో శక్తి అంతా లాగేస్తాడు. అంటే ఆ అవగాహన మన గురించి మొత్తం చదువుతాడు అనమాట. ఏంటి అని అడిగితే, సరే పెళ్ళి కాలేదంటే ఏం చెప్పాలి తెలియక, ఉద్యోగం లేదు సార్ అందుకే చేసుకోలేదు. ఉద్యోగం ఇస్తే చేసుకుంటావా? ఇది చేసుకుంటానన్నాను. ఇప్పుడు నీ మీద అందరూ ఆధారపడి ఉన్నారు అంటే, అక్కడ మన అదృష్టం, మా నాన్నగారికి సర్వీస్లో ఉన్నారు, 2 పిల్లలను, ఇంకా నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెప్పుకొచ్చాను. నేను ఇచ్చే డబ్బుతో ఏం వాళ్ళకి అవసరం లేదండి. ఒకవేళ ఏమైనా అవసరమైతే ఇస్తానేమో, ఇవ్వాల్సి వస్తుందేమో. అంటే సరే ఉద్యోగం ఇస్తే పెళ్లి చేసుకుంటాం అన్నమాట, నీ మీద ఎవరు ఆధారం లేదు అన్నారు. అయిపోయిన తర్వాత నేను ఎందుకో ఇలా చూశాను, దాంట్లోకి నాకు క్వశ్చన్ పేపర్లో చూస్తే 100 మార్కులకి 95 మార్కులు ఉన్నాయి దాంట్లో. అది చూసిన తర్వాత పక్కన మోటూరు వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఆయనకి, ఇతను బలానా కూర్చుని సత్యపుణ్యం గారి తమ్ముడు కొడుకు అని. ఆయన దాంట్లో ఊరికే బయటపడదుగా భావాలు. అవును, బయటపడకూడదు కదా వాళ్ళు. సరే సరే వెళ్ళు అన్నారు. రూమ్లోకి వెళ్ళిన 2 నిమిషాల్లో నేను బయటకు వచ్చాను. అందరినీ చేసినంతసేపు చేయలే. అది 3 ప్రశ్నలే నాకు వచ్చింది. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ టెలిఫోన్ ఆపరేటర్ రాజేష్ అని, ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని ఉండేవాడు, మంచి చిరునవ్వుతో ఉండేవాడు. అతను చూడగానే ప్లెజెంట్ ఇది భావం కలుగుతుంది ఎవరికైనా అతను చూస్తే. అంత అంటే పిఆర్ వాళ్ళు ఎలా ఉంటారో టెలిఫోన్ ఆపరేటర్ కూడా అంతే. అవును, ఉండాలి, ప్రెజెంట్గా ఉండాలి వాళ్ళు. అది చూసి కంగ్రాచులేషన్స్ అన్నాడు కదా, దిగుతుంటాను. ఇదేంటిది ఎప్పుడు కంగ్రాచులేషన్ చెప్తున్నారు, మీకేం చెప్పారా అన్న. లేదు ఇంతవరకు ఇన్ని ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను, ఒక్కొక్కళ్ళు అరగంటలు, గంటలు, 2 గంటలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు 2 నిమిషాల్లో మీరు వచ్చేసారు. ఇలా తక్కువ సమయం వ్యవధిలో వచ్చిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. కాకపోతే చూడండి, వచ్చి మీరు నన్ను అడగచ్చు, నేను ఇక్కడే ఉంటాను, ఇదే సీట్లో ఉంటానన్నా. సరే అని వెళ్ళిపోయాను. అనుకున్నట్టు 4 రోజులు కూడా కాదు, 15 రోజుల్లోనే టెలిగ్రామ్ ద్వారా ఆర్డర్ వచ్చింది. 1989 ఏప్రిల్ 25 జాయిన్ అయ్యా. అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ తర్వాత ఇక రకరకాల అనుభవాలు. ఆ అనుభవాల్లో ఏంటంటే, మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ ఏమిటి? మొట్టమొదటి వార్తలు రాసిన ఎక్స్పీరియన్స్. మొదటి రోజే ఎక్స్పీరియన్స్. దర్భా శ్రీనివాస్ అని తుని రిపోర్టర్, అనవరం దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఒక వార్త పంపాడు. వార్త పంపడం కాదు, ఫోన్లో చెప్పడం. అప్పటికి ఇంకా ఎమర్జెన్సీ ఇవన్నీ. 1 గంట నుంచి 8:30 దాకా తెలిసినప్పుడు, ఆ 8:30కి 8:10కి వచ్చింది. ఇలాగ ట్రైన్ ఢీకొని
ముగ్గురు చనిపోయారండి, నేను వార్త అంటే మా పిఎస్ఆర్ గారు పి శ్రీనివాసరావు గారు, ఆయన సుబ్రహ్మణ్యం నువ్వు తీసుకో, ఆ వార్త తీసుకో అన్నారు. నాకు భయం, ఫస్ట్ టైం ఫోన్ ఇచ్చారు. అది మర్చిపోయాను, ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మనం ఇందాక నేను అడ్డం తగిలాను, మినీలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నారు కదా, అంటే అది ఏ జిల్లా అది అప్పుడు చూస్తున్నది? తూర్పు గోదావరి. ఓకే, కంటిన్యూ చేయొచ్చు. అక్కడ కట్ అయ్యాం కదా. అదైతే ఇప్పుడు వెంటనే ఏదో చెప్పింది రాసుకున్నాను, అయిపోయింది. హెడ్డింగ్ రాసేసి నేను ఇచ్చేసాను. హెడ్డింగ్ పెట్టకంటే ఇచ్చేసాను. చేసిన తర్వాత పొద్దున్న వార్త పబ్లిష్ అయింది. బాగుంది అనుకున్నాడు ఆయన. గడగడ మా పిఎస్ఆర్ గారు ఉంటాం ఆయనకి, వార్తని రాసిన వార్తని గడగడ చదవడం అలవాటు ఆయనకి. ఏంటి ఇలా చదువుతున్నాడు అనుకున్నాను. ఒకసారి అడిగా, ఎందుకంటే ఇలా చదువుతారంటే, సుబ్రహ్మణ్యం నేను మీలాగా ఈ వృత్తిలోంచి వచ్చిన వాడిని కాదు, నాకు తప్పులు గట్టిగా తెలిస్తే తప్పులు నాకు తెలుస్తాయి, అందుకని నేను నా స్టైల్ అది అని చెప్పేసి ఆయన చెప్పారు అనమాట. తర్వాత నేను పైకి చదువుకోకపోయినా నేను గట్టగట్ట చదువుకునేవాడు, లోపల ఏదైనా చదువుకునేవాడిని. అలాగే అది అయిపోయిందా, సరే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను. పొద్దున్న 10 గంటలకి మా డ్యూటీ ఏంటంటే ట్రైన్ ఇసాబెటరు, జీతం 800. భోజనం అప్లై చేసేవాళ్ళం. పొద్దున్నే 10ంటికి వచ్చేయాలి. అంతా అయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. అది అందరూ నేర్చుకోవాలి కదా, అందుకని ఫస్ట్ కాపీ వస్తుంది. ఫస్ట్ కాపీ చూడాలి ఒకసారి వెళ్ళి, ఎక్కడైనా హెడ్డింగ్ ఏమైనా దోషం ఉన్నాయో, ఒకవేళ అవసరమైతే మార్పులు చేయడానికైనా ఇలాంటి వాటికి మాకు ఉపయోగించుకునేవారు. వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అని చూపించేవారు. అప్పుడే కొత్తలో బ్రోమెట్ సిస్టమ్ వచ్చింది. అప్పటివరకు గ్యాలీ సిస్టమ్ కూడా చూశాను ఈనాడులో. నేను గ్యాలీ సిస్టంలో కూడా చూశాను. వచ్చేవి ప్రాసెస్ సెక్షన్, ఫిల్మ్ తీయడం, దాన్ని స్కానింగ్ పంపించడం, ప్లేట్ చేయడం, మొత్తం ఇవన్నీ చూసి ఈ దశలన్నీ చూసి వచ్చినాను. అంటే గ్యాలరీ సెక్షన్ నుంచి ప్రింటింగ్, లేటెస్ట్ ప్రింటింగ్ దాకా, కంప్యూటరైజ్డ్ దాకా మొత్తం చూసి. అది అయిపోయిన తర్వాత అప్పట్లో మాకు వచ్చేవి సరే, మళ్ళీ అది వార్త మరుసటి రోజు వచ్చిన తర్వాత 10ంటికి ఆయన యాక్చువల్గా ఆయన 10ంటికి రాడు, కానీ ఆయన 10ంటికి వచ్చి ఇంట్లో కూర్చున్నది. ఎప్పుడే వచ్చారు అంటే బాబు ఏమైంది అని. సుబ్రహ్మణ్యం పేపర్ చూసావా, పేపర్ రాశారు నాకు అన్నాను. సరే చూడు పేపర్ చూశాను. ప్రాణం పైన పోయింది. కారణం ఏంటంటే రైలు ఢీకొని 5 మృతి అని హెడ్డింగ్. ఏంటి, నేను ఊరే కదా రాశాను, 5 వచ్చింది ఏంటి? నువ్వు రాసిన అప్పట్లో ఇప్పుడు మనం రాసిన క్లిప్పింగ్స్ పెట్టుకునేవారు, కాపీలు దాచేవారు. ఓ బాయ్ ఉండేవాడు, మన సిహెచ్విఎం కృష్ణారావు గారి దక్కనట్లు బ్రదర్ నాగేశ్వరరావు అని. అతని పని ఇదే అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళడం, వార్తలు కవర్లు తీసుకురావడం, అంతా అయిపోయిన తర్వాత మేము రాసిన వార్తలన్నీ కట్టగట్టేసి ఓ మూల పెట్టి డేట్ వేయడం. అది అప్పటికి అతను రాలేదు, నేనే వెళ్ళి అది తీసుకొచ్చి ఆ వార్త నేను రాసింది ఇలా చూశాను. చూస్తే అమ్మయ్య, హెడ్డింగ్ నా పేరు, హెడ్డింగ్ నేను రాయలా, కానీ పైన ఆయనే రాశాడు, పిఎస్ఆర్ గారు, రైలు డివిజన్ 5 మృతి అని. అయిపోయిన తర్వాత సరే మేనేజర్ గారు పిలుస్తారు. ఇప్పుడు నువ్వేమో 3 రాశావు, హెడ్డింగ్ 5 వచ్చింది, చాలా బ్లండర్ ఇది, ఫస్ట్ పేజీలో టాప్లో ఉంది, మాస్టర్ పక్కనే ఉంది, ప్రతివాడు చదువుతారు దాన్ని. మన కొల్లి వెంకయ్య గారని అప్పుడు ఆయన మేనేజర్ సిస్టమ్ మొదలైంది కూడా బహుశా ఆయనతోటి అనుకుంటా. ఆ 5తోటి దాని అది చూసి నేను సరే ఇదేంటిరా బాబు ఇక్కడ ఏం చెప్పేసి ఓ తిట్టేస్తే అయిపోయింది, పోరా బాబు అన్నా వచ్చేసేవాడిని బయటికి. ఈయన దగ్గరికి మేనేజర్ దగ్గరికి తీసుకెళ్తారు, ఆయన ఏం చెప్తాడు అని. సరే ఆయన 1:00 వస్తాడు. ఈ లోపు నా రాత్రి రాసుకుంటూ ఉన్నాను. అన్యమనస్కంగానే ఉంది, ఏం జరుగుతుందో ఏంటో తెలియదు కదా, అక్కడ ఉద్యోగం పోతే ఏం చేయాలి, మళ్ళీ మనం పట్టించుకునేవాడు. ఆయన వచ్చి లోపలికి వెళ్ళారు. కాసేపు 6 గంటల తర్వాత లోపల నుంచి పిలిపి వచ్చింది. లోపల నుంచి చూస్తే కొల్లి వెంకయ్య గారు డబుల్ బ్యారల్ కానీ ఇలా పట్టుకుని క్లీన్ చేస్తుంటాను. ఇదేంటి ఇది పెట్టి కాల్ చేస్తాడే ఏంటి, ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయేమో, ఫోన్లే అనుకున్నా. అంటే ఆ డబుల్ బ్యారల్ కన్నా ఆయన దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే ఆయనకి లైసెన్స్ ఉంది. అంతకుముందు వంగబెట్టి రంగా గారిని చంపేసినప్పుడు అదే ఆ కేసులో అప్పుడు చాలా గొడవలు అయ్యాయి, దాడి జరిగింది, దీనికోసం ఈయనకున్న లైసెన్స్ ఉపయోగించుకుని ఆయన దగ్గరికి కనిపెట్టుకున్నాడు అన్నమాట. తర్వాత పిఎస్ఆర్ గారు లోపలికి వచ్చారు. ఏంటి ఎలా జరిగింది తప్పు అన్నారు. లేదంటే మన వాడు కరెక్ట్గా రాశాడు, నాదే తప్పు అని చెప్పేసి ఆయన చెప్పాను. నేను హెడ్డింగ్ నేను పెట్టాను, నాదే తప్పు అని. అప్పుడు ఆయన చెప్పారనమాట, రైలు క్రాస్ అవుతోంది,
ఒక క్లాస్ రూమ్ దగ్గర జరిగింది అనమాట. బస్సు కారు ఆగకుండా వచ్చేసింది, రైలు కొట్టేసింది. ఆ రైలు కొట్టేస్తే అతను చెప్పింది ఏంటి, 3 చనిపోయారు అని. రైల్లో ఎంతమంది పడారు, కారులో ఎంతమంది ఉంటారు అంటే 5 ఉంటారు. ఆ 5 ఆయన రాశాడు, 5 ఉంటారు కదా, కనీసం 5 ఆయన. అట్లాగే అలా అయిపోయింది అనమాట. అది ఒక కొంచెం భయపెట్టిన అనుభవం. అయితే ఇంత లాంగ్ కెరీర్లో ఇప్పుడు మనకి జస్ట్ బిగినింగ్ తెలుసుకున్నాము. అందులో 23 సంవత్సరాలు పనిచేసినప్పుడు కొన్ని చేదనుభవాలు ఉంటాయి, మధుర కొన్ని హ్యాండిల్ చేసిన, అంటే మనకి కొన్ని ఏమంటాం వాటి క్రిటికల్ కండిషన్లో హ్యాండిల్ చేసిన వార్తలు ఉంటాయి. వాటి గురించి ఈనాడులో క్రిటికల్ కండిషన్లో హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత నాకు రాలేదు. ఎందుకంటే ఇది అత్యంత దుర్భరమైన జీవితం నాది ఈనాడులో. చాలా నిర్మహమాటంగా చెప్తాను ఈ విషయంలో. ఈనాడుని దూషించడం గురించి మాత్రం కాలేదు. ఈనాడు అనేది ఒక జగన్నాథ రథచక్రం, రథం అది. రథానికి ఎన్నో చక్రాలు ఉంటాయి. అంటే జగన్నాథ రథం ఒక వ్యవస్థ అయితే, వ్యవస్థను నడిపించేది చక్రాలు ఎప్పుడు నడిపిస్తాయి. ఆ చక్రాలు సవ్యంగా ఉండాలంటే ఆ చక్రాలు ఎవరి గ్రూప్ వాళ్ళది. ఇది ఒకరి పక్కన అయితే ఇది ఒకరి అయితే ఏమవుతుంది, అది కరెక్ట్గా వెళ్ళాలంటే చక్రాలు సరిగ్గా ఉండాలి. ఎవరి ఇది మెయింటైన్ చేయడంలో వాళ్ళలో ఈ రకంగా చాలా చాలా బాధలు ఎక్కువ పడ్డాను నేను. ఇది చేయడం కాదు కానీ బాధలు మాత్రం చాలా ఎక్కువ పడ్డాను. ఇంట్లో కూడా చెప్పుకోవడానికి, అంటే ఇంట్లో వాళ్ళని ఎందుకు బాధ పెట్టారు. అదే అవును. ఇంట్లో మాకు పెద్ద నవీన్ గారని మాకు సీనియర్ ఉన్నారు, రాజమండ్రి రిపోర్టర్ గా చేస్తారు. ఒక మాట చెప్పారు నాకు, ఒక తప్పు జరిగినప్పుడు, సుబ్రహ్మణ్యం ఎప్పుడైనా ఆఫీస్లో నీకు ఏదైనా పొరపాటు జరిగి ఏదైనా నీకు ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే ఆ విషయాన్ని నువ్వు ఇంట్లో చెప్పొద్దు. ఇక్కడ విషయం అక్కడ మెట్ల దగ్గర ఆగిపోవాలండి. నీ బాధ బయటికి వెళ్ళకూడదు. ఇంటికి వెళ్ళి నీ బాధే కాదు వాళ్ళని కూడా ఇచ్చేవి. ఇలాంటివి నాకు 100 ఉన్నాయి. 100 ఉన్నవి నేను చేసిన తప్పుల వల్ల కాదు, నా మీద ఆధిపత్యం చేయడం, నన్ను తొక్కేసి పైకి రావడం, ఇలాంటి కొంతమంది. అంటే ఏమైనా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పచ్చా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ సంఘటనలు అంటే ఎప్పుడైనా ఒకే ఒక ఇదేంటంటే, ఈనాడు రాజమండ్రి యూనిట్ పెట్టిన కొత్తల్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు నాతో పాటు విజయవాడ నుంచి 9 వచ్చారు. 9 వచ్చిన వాళ్ళలో ఒకతను మా ఇంట్లోనే ఉండేవాడు. అదే వేరే ఏమి ఉండేవి కదా, అప్పట్లో అందరం కలిసి ఉండేవాళ్ళం. సరే ఎక్కడో హోటల్ రూమ్లో ఉండడానికి మా ఇంటికి అని చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళి చేసి, ఒకరోజు రాత్రి 9:30 పొద్దున్న 10ంటికి వెళ్తే మళ్ళీ రాత్రి వెళ్ళేది. అప్పుడు కొత్తగా మార్చేది కదా ఎడిషన్, కొత్తగా యూనిట్ కాబట్టి మా రమేష్ బాబు గారు మా పక్కనే కూర్చునేవాడు. ఆయన భోజనానికి వెళ్ళాడు, మాకేమో ఆకలిస్తే అందరూ భోజనాలు చేసి వచ్చారు. అందరూ భోజనాలు చేశారని మేము వెళ్ళాం. కానీ అంతకుముందు ఒక ఫోన్ వచ్చింది. ఏమిటంటే కోనసీమలో పీకన్నోదం దగ్గర గోదావరితో పడవ పోల్చా పెట్టి 12 మంది కలుగుతారు. ఇది వార్త. నా వెనకాల వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూసుకుంటారని ఉద్దేశంతో మేము ఇద్దరం భోజనానికి వెళ్ళాం. వెళ్ళొచ్చేప్పుడు ఈయన నా చేతిలో ఆయన కూర్చున్నాడు. వచ్చి ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. భోజనానికి వెళ్ళాను అన్నాడు. ఎందుకు అన్నాడు. ఇంత ఇంపార్టెంట్ జరిగితే ఎలా వెళ్తామంటే, ఇంకా ఉన్నారు కదండి వాళ్ళకి చెప్పే వెళ్ళాను, కన్సల్ట్కి చెప్పే వెళ్ళాను. ఇదిగో చుట్టూ సుబ్రహ్మణ్యం ఆయన అన్న మాట ఏంటంటే, ఇది తప్పు జరిగింది, రామోజీరావు గారికి తెలిస్తే నీ తల తీసి ప్రధాన ద్వారానికి వేలాడ చేస్తారు. అంత హార్ష్గా అన్నారు. ఆయన అనేవాడు అలాగా, అంత హార్ష్గా. ఏమనుకుంటున్నాం, అక్కడ 12 మంది చచ్చిపోయి ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ క్షణం వస్తుందో తెలియదు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అలాగా. నిజమే తప్పే, నేను చేసిన తప్పే. మరి ఆకలి ఆపుకోలేము కదా, మనం ఏమో తెచ్చుకుని ఇది చేసుకోలేము. అందరం ఉన్నారని మనం వెళ్ళాం. కానీ ఇది జరిగేటప్పటికీ అదొక రకమైన, అప్పటి నుంచి నాకు అంటే అప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడలేదా? మరి అందరూ కొలీగ్స్ కదా, అందరూ కదా. ఆ ఎండి మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడతారు. ఇప్పట్లా కాదు కదా. ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు మాట్లాడతారంటే 40 మంది క్రాస్ మాట్లాడతారు. ఇప్పుడు అలా కాదు. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాట వినేవారు, వాళ్ళ మాటకి కాదనేవారు కాదు. అది తప్పైనా ఒప్పైనా.
ఇలాగా ఇది మొదటి సంఘటన అక్కడికి వచ్చిన తర్వాత. అప్పటి నుంచి ఏంటంటే అంటే అలా మాట పడినప్పుడు ఏమనిపించింది అసలు? చెప్పుకోలేదు బాధ, మనం చెప్పుకోవడం ఏంటి అన్న అంటే మనం అప్పటికి ఏంటంటే మనం అన్నం తినడం చాలు అనుకునేవాళ్ళం. ఆకలిస్తుంది, అన్నం తినాలి, మళ్ళీ పని చేయాలి కదా. అక్కడ దగ్గరలో ఒక కనీసం ఏముండేది కాదు. అవును, చాలా రిమోట్ గా ఉండేది కదా రాజమండ్రి. వెళ్ళేవాళ్ళం కాదు. విచిత్రం ఏంటంటే ఈనాడులో గొప్ప విశేషం ఏంటంటే అది తెలుసుకోవడం నాకు చాలా టైం పట్టింది, ఒక 2-3 ఏళ్ళు పట్టింది. ఏంటంటే ఒక ఇన్సిడెంట్, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే మొత్తం అందరూ ఒక గ్రూప్గా ఒక బృందంగా ఏర్పడిపోయి చక్క పనులు అందుకుని చేసేస్తారు, ఎవరు చెప్పరు. ఇది అలాంటిదే. మనం అంటే అప్పటికి అంత అంటే నాకు మెచ్యూరిటీ లేనట్టే కదా, ఇలా చేయాలనే మెచ్యూరిటీ లేనట్టే. ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల నేను అలా బిహేవ్ చేసింది తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు అని వాళ్ళకి నేను చెప్పలేకపోయాను. వాళ్ళు దాన్ని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇది మొట్టమొదటిది. మరి అప్పుడు ఆయన ఏం రాశాడో ఏమిటో తెలీదు. అప్పటి నుంచి నా మీద కొంత వ్యతిరేకత చూడడం, థ్రెట్గా చిన్న చూపు చూడడం, వ్యతిరేకత అన్నాను నేను. ఇతనికి ఏమి రాదు, ఇతను ఇంతే, అసలు బాధ్యత లేకుండా ఉంటాడు అన్నట్టు ముద్రపడింది. అప్పటికి ఈ జోనల్ పేజెస్ అనేవారు, ఇప్పుడు వచ్చిన నియోజకవర్గాలు జోనల్ పేజెస్ ఏమన్నారు. అది ప్రారంభమైంది నాతోటే. నాకే అప్పచెప్పారు ఆ బాధ్యత. రాజమండ్రి కాకినాడ నియోజకవర్గాల పేజీలు ఇచ్చేవారు. ఆ పేజీలు నేనే ప్లానింగ్ చేసి తెప్పించి రాసి 2 పేజీలు స్లిప్ పేజీలు అనేవాడు అప్పుడు, అది తయారు చేసేవాళ్ళం. మరి ఇవన్నీ బాధ్యతగా ఇంత చేస్తున్నప్పుడు ఏంటి ఇలా మాట అన్నారని కూడా నాకు బాధేసింది. బాధపడడం తప్ప ఏం చేయలేము, బయట చెప్పుకోలేము, ఇంట్లో చెప్పుకోలేము, ఏం చేయలేము. ఎట్లాగా పక్కవాడితో మాట్లాడితే వాడు మేనేజర్కి ఏం చెప్తాడో తెలియదు అనకూడదు. కానీ ఈనాడుని భ్రష్టు పట్టించిన మొట్టమొదటి వ్యవస్థ మేనేజర్ వ్యవస్థ. మేనేజర్ల పేర్లు నేను చెప్పను, కానీ ఒక్కొక్క మేనేజర్ అయితే ఎవరి మీద, నా మీద కానీ మరొకరి మీద కానీ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఎవరినో పిలిచి లోపలికి తీసుకెళ్ళి తలుపు తాళం వేసేవాడు. లోపల బయట ఒక బాయ్ ఉండేవాడు, విజయకుమార్, వాడు తాళం వేసేసేవాడు బయట, అంటే ఎవరు లోపలికి వెళ్ళకుండా. వాడు లోపల ఏం మాట్లాడుకునేవాడు, మళ్ళీ లోపల నుంచి ఫోన్ చేస్తే ఇంటర్కమ్ లేకపోతే తాళం తీసేవాడు, వచ్చేవాడు. అలా ఉండేది. ఏం జరిగేదో 3వ కంటికి జరిగేది కాదు. ఇలాగా ఒక దేనికి ఏం చెప్పాలో తెలీదు. నాకెప్పుడు అలా లోపలికి వెళ్ళి తలుపులు వేసి కూర్చోవలసిన అవసరం నాకు రాలా. ఎందుకంటే నేను చెప్పను, నా పని నేను చేసుకుని వెళ్తాను. మా రమేష్ బాబు గారు చెప్పిన మాట కూడా ఒకటే. సుబ్రహ్మణ్యం ఆ రోజు చెప్పాడు, సుబ్రహ్మణ్యం నువ్వు లోపలికి వచ్చిన తర్వాత, ఆఫీస్ లోపలికి వచ్చిన తర్వాత తల దించుకో, మళ్ళీ ఆఫీస్ బయటికి వెళ్ళిన తర్వాత తలెత్తు, అప్పుడే నువ్వు ఈనాడు మనగలుగుతావు. మొట్టమొదటి పాత్ర ఎంత ఆ 2 వాక్యాల వెనక ఎంత అర్థం ఉందో ఆలోచించలా. బయట నువ్వు ఏదైనా ఉండు, లోపలికి వచ్చే మాత్రం నువ్వు పాటించాల్సింది ఇది. రెండో వెళ్ళిపోకూడదు, పని చేసుకో, వెళ్ళిపో, పక్కాడితో కూడా మాట్లాడు. ఇంతకు మించిన ఐరన్ కట్టెనికి ఎక్కడైనా ఉంటుందా? అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. ఎవరికైనా ఏదైనా ఉంది అంటే వాళ్ళని వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేద్దామని చూసే ఇది లేదు. దానికి కారణం ఏంటంటే మా డెస్క్లో ఇన్ఛార్జి, అంటే ఇప్పుడు మరి సామాజిక వర్గాలంటే అందుకని సామాజిక వర్గాలు వద్దు, పేర్లు వద్దు. ఆయన మా ఇన్ఛార్జి బ్రాహ్మణ్, నేను బ్రాహ్మణ్, సెకండ్ ఇన్ఛార్జి బ్రాహ్మణ్, కొంతమంది కంట్రిబ్యూటర్లు. తూర్పుగోదావరి జిల్లాలో 56 మండలాలు ఉండేవి. 56 మండలాలకి 56 మంది కంట్రిబ్యూటర్లు ఉండేవారు. 56 మందిలో కనీసం 45 నుంచి 55% మంది బ్రాహ్మణులు ఉండేవారు. బ్రాహ్మిన్స్ అంటే ఉపాధ్యాయులు, వాళ్ళలో మెయిన్ ఎక్కువ ఉపాధ్యాయులు ఉద్యోగం చేసుకుంటే సెకండరీ. ఇక్కడే విచిత్రం, ఉపాధ్యాయుడు బయట ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనకి కంట్రిబ్యూటర్ కింద పని చేయొచ్చు, కానీ లోపల ఉండేవాడు బయట ఏం పని చేయడానికి వీల్లేదు. తెలిస్తే అయిపోయింది. అలాంటి అంటే భయానకమైన వాతావరణం. ఇక్కడ నేను గోవిందరాజు చక్రవర్తి గారిని ప్రస్తావిస్తాను. ఇక్కడ ఈనాడు అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో లోపలికి వెళ్ళిన వాళ్ళు భయంతో బిక్కుమంటూ బతుకుతారు అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. మనతో కూడా చెప్పారు ఆయన. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆధిపత్యం పోకూడదు.
కొంతమంది వాళ్ళంటే కొంతమంది, మళ్ళీ ఏదో సామాజిక వర్గం అనుకోవద్దు, ఇన్ఛార్జో లేకపోతే మరొకడు ఈ వీళ్ళ ఆధిపత్యం పోకుండా ఉండడం కోసం వాళ్ళు ఒక రకమైన తెర సృష్టిస్తారు మన చుట్టూ. ఆ తెరని ఛేదించుకుని మనం బయటికి రాలేము. ఆ టెక్నిక్ రావడం కూడా బయటికి రాలేము. మన బోర్డు వాళ్ళం అసలు బయటికి రాలేము. ఆ రకంగా ఉండేది అక్కడ మొత్తం అంతా. అది సరే ఇది అయిన తర్వాత దీని తర్వాత ఎక్కడితో ఆగిపోయిందా అంటే ఇక్కడ ఎందుకు సామాజిక వర్గం పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ? సామాజిక వర్గం అంటే దానికి సంబంధించి ఏమైనా వార్త వచ్చినప్పుడైనా ఇబ్బంది వచ్చిందా? లేదు. అంటే ఇప్పుడు నేను బ్రాహ్మణుని కాబట్టి, నా పక్కన ఉన్నవాడు బ్రాహ్మణుడు కాబట్టి నేను వాడిని ఏమైనా అంటే ఈ పత్రిక యాజమాన్యం ఎలా తీసుకుంటుందో, ప్రతివాడికి ఉద్యోగ భద్రత లేకపోవడం, ఉద్యోగ భయం, ఉద్యోగ భీతిని అలా కల్పిస్తారు. దాంట్లో ఆ ఈనాడు గొప్పతనం అది. ఈనాడు వ్యవస్థ ఎంత గొప్పదో, ఈనాడు వ్యవస్థలో ఉన్న మేనేజ్మెంట్ తరఫున ఉండే మనుషులు అంత గొప్పవాళ్ళు ఏంటంటే ఈ భయం కలిగించడంలో అంత గొప్పదని చూపిస్తారు అన్నమాట. మనం ఏమైనా మాట్లాడితే ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుంది, సమాచారం వెళ్ళిపోతుంది. ఇంకా ఇలాంటివి అంటే అలా కాదు ఇప్పుడు మనం ఇలాగే అక్కడ ఉండగానే అద్వానీ గారి సభ జరిగింది. ఒక ఓటు 2 రాష్ట్రాలు అని ఆయన అక్కడే పిలిపించాడు. తెలంగాణ ఆంధ్ర నిలబడతామని, మీరు ఒక ఓటు వేయండి, మేము 2 రాష్ట్రాలు. అప్పుడు ఆయన అలా అన్న వాళ్ళకి 2 సీట్లు వచ్చాయి ఓకే దేశం మొత్తం మీద. ఆయన నినాదం అది. ఆ టైంలో ఒక వార్త పేరు బొబ్బిలి రాధాకృష్ణ గారని, ఇక్కడ బొబ్బిలి రాధాకృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆయన ఒక కంట్రిబ్యూటర్ అంతే. ఆయన ఈనాడులో కంట్రిబ్యూటర్. ఎక్కడ ఏ ప్లేస్ లో ఉండేవారు? కంట్రిబ్యూటర్ అంటే మేము రాజమండ్రి చేసేవాడికి స్టాఫ్ రిపోర్టర్. ఆయన ముమ్మిడివారంలో ఏజెన్సీ తీసుకున్నారు ఈనాడు వచ్చినప్పుడు. ఏజెన్సీ తన ఆస్తులు పెట్టాడు ఆయన. పేపర్కి బిల్లు కట్టాలి అంటే బిల్లు టైంకి కట్టాలి, కట్టకపోతే మళ్ళీ పేపర్ రాదు, పేపర్ రాకపోతే ఆయనకు ఉద్యోగం ఉండదు. కాబట్టి ఆయన ఆస్తులు అమ్ముకుని మరి బిల్లులు కట్టాడు. దీనికి బిల్లులు కట్టి దానికి ఆయన చేసిన ఆ ఇదికి ఆయన్ని స్టాఫ్ రిపోర్టర్ కింద ఇది చేశారు. ఆయన రాశాడు వార్త. దాని గురించి మా డెస్క్ ఇన్ఛార్జ్ గారు అనేవాడు, మనం ఎప్పుడు రిపోర్టర్లు రాసిన దాని మీద ఆధారపడకూడదు. రిపోర్టర్లు మనకి పిండి ఇస్తారు, గోధుమ పిండి, దాంతో మనం రొట్టె చేయాలి. ఇది మా ఇన్ఛార్జ్ గారు చెప్పింది. మా ఇన్ఛార్జ్ గారు ఎవరంటే అయ్యగారి శర్మ గారు, ఏవిఎన్హెచ్ఎస్ శర్మ గారిని, ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన అది చూసి నేను కొంత దాన్ని రీరైట్ చేశాను అనమాట. రీరైట్ చేయడంలో నేను రాసింది కొంచెం తేడా వచ్చిందా? తేడా రావడం కాదు, అది నేను ఉన్నదే రాశాను, కానీ రాయడంలో కొంచెం ట్విస్ట్ వచ్చేటప్పుడు కాస్త అర్థం కాకుండా హెడ్డింగ్ అలా ఉంది, లోపల అలా లేదు అని చెప్పి వాడు నన్ను ఇది చేశారు. అప్పుడు మన రాధాకృష్ణ గారు పరిగెత్తుకొచ్చి ఇలా రాశారేంటండి, ఏమైందండి, తప్పేముంది, హెడ్డింగ్ అని కరెక్ట్గా ఉన్నాయి కదా అంటే, లేదు మీరు రాసిన దాంట్లో అర్థం కాదు. ఆయనంతా పరిగెత్తుకొచ్చారంటే చైర్మన్ గారు రమ్మని అంటే మేనేజర్ రూమ్ ఫోన్ చేస్తాడు అనమాట, అవసరమైతే మీరు కూడా రావాల్సి వస్తుంది అంటే. ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే, మన మీదే ఎంత ప్రెషర్ ఉంటే చైర్మన్ అయినా ఎడిటర్ గారి మీద, అప్పుడు చీఫ్ ఎడిటర్ అయినా ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, అది ఆ రకంగా తీసుకోవాలి మనం. కానీ ఆ రకంగా తీసుకున్నాను కాబట్టి నేను 22 కేవలం సబ్ ఎడిటర్ కింద నేను వెతుకొచ్చా, ప్రమోషన్ లేకుండా సబ్ ఎడిటర్. ఈ 22 ఏళ్ళలో నాకు వచ్చిన గుర్తింపులు ఏంటంటే, ఒకసారి కృష్ణా పుష్కర తరంగిణి, కృష్ణా పుష్కరాలకి పనిచేసిన దానికోసం ఒక మ్యాగజైన్ వేస్తే, ఆ మ్యాగజైన్లో నేను దామోదర్ అని మీ ఇద్దరు పనిచేస్తే మా ఇద్దరికి ఒక షీల్డ్ ఇచ్చారు. అదే ఫోటో, నా వెనకాల ఫోటో, ఆ ఫోటో అనమాట. అది 92లోనే అక్కడ పెట్టినప్పుడు ఇచ్చారు. అదొకటి. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో గోదావరి పుష్కరాలకి ఏమీ లేదు. గోదావరి పుష్కరాలకి చైర్మన్ గారి ఇది తప్ప, ప్రశంసా వాక్యాలు తప్ప ఏమీ లేదు. చైర్మన్ గారికి ఎలా తెలుస్తుంది మనం ఇది చేసామని? ఎవరైనా చెప్పాలి, పైన వాళ్ళు, మన బాస్ ఎవరంటే వాళ్ళు చెప్పాలి. ఇమీడియట్ బాస్. మాట్లాడే అవకాశం ఉండదు, డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఉండదు. అది గమనించే ఆయన రిపోర్ట్ అని పెట్టారు. ఆయన ఎవరి రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చుకోండి,
నువ్వేం చేసావో నాకేం తెలుస్తుంది, మధ్యవాడు ఏం చెప్పాడో నువ్వు రాసిన దాన్ని బట్టే నాకు తెలుస్తుంది అనేవాడు. ఆ రిపోర్ట్ రాసుకోవడం, వార్త రాయడం తప్ప నాకు రిపోర్ట్ రాయడం రాదు. నా రిపోర్ట్ చూసి నవ్వుతూ ఉండేవారు అంతాను, ఈ ఏం రాయదు అని. అలా అని ఎవడు లేపేవాడు కాదు. మళ్ళీ సరే ఏదో అలాగే 22 ఇంకొకటి ఏదో వచ్చింది అంటుంటేను హైదరాబాద్లో ఏంటి, హైదరాబాద్లో ఈ సాక్షి పెట్టినప్పుడు పాపం నేను కూడా వెళ్ళిపోతామో అనుకున్నారు కొంతమంది. దాంట్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంటే అర్థం చేసుకోవాల్సిందే, వాళ్ళంతా సాక్షిలోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో పాపం నేను కూడా వెళ్ళిపోతానని వాళ్ళకి ఇది వచ్చినట్టు 1000 రూపాయలు ఇన్సెంటివ్ కింద ఇచ్చారు. ఇది నాకు ఈ రెండే నాకు వచ్చింది. దీనికి కారణం కేవలం నేనేం చాలా పెద్ద గొప్ప పనిమంతుడిని నేనేం చెప్పట్లేదు. నా ఉద్యోగం నేను చేసుకొచ్చాను. నా ఉద్యోగం నేను చేసుకొచ్చినా కూడా పక్కన అంటే ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు ఉంటారు, లేదా ఇప్పుడు రేపు పొద్దున్న మనం అందరితో కలిసి తిరగాలి. ఒక ఈనాడు వాళ్ళతో కదా అందరితోటి కలిసి తిరగాలి అంటే ఇక్కడ చెప్పట్లే. ఇక్కడ పేర్లొద్దు, నేను అడుగుతాను ఎందుకంటే నేనన్న మాట నా చేత మాట్లాడించి నేనన్న మాటల్ని వాళ్ళ మాటలుగా తీసుకెళ్తారు. కాదు, నేను నా చేత మాట్లాడించి ఆ మాటలని నేను చెప్పానని చెప్పి వాళ్ళే చెప్పించేవారు నాకు. ఇలాంటి కదా, అలాంటి కదా, ఇదటి కదా, అదటి కదా, అది వాళ్ళు కరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పేవారు అనమాట. అది ఇదొక ఇది నాకు మేజర్ దెబ్బ. మొట్టమొదటి అంటే అది శరాఘాతమైన నిజంగా. అది ఏంటంటే డిఎన్ ప్రసాద్ గారని ఇప్పుడు తెలంగాణ ఎడిటర్, ఆయన తెలంగాణ ఈనాడుకి ఎడిటర్. ఆయనతో చక్కగా మాట్లాడతారు. ఆయన మంచి సభ్యతా సంస్కారాలు ఉన్నవారు, పెద్ద మనిషి, గౌరవంగా ఎవరినైనా గౌరవంగా చూస్తారు, ఇది చేస్తారు. ఒకరోజు నేను అలా వెళ్తుంటే నేను ఒక హోర్డింగ్ చూశాను అనమాట. దాని మీద ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఒక లిక్కర్ బ్రాండ్కి ఇస్తున్నాడు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అదే టైంకి ఆయన అలా వచ్చారు, చూసారా సార్ వీళ్ళు ముస్లిమ్స్ అసలు తాగరు, ఈ నాకంగా దీనికి ఇది ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, చూడండి ఎంత పెద్దది మన ముందే పెట్టారు అని చెప్పన్నా. అంటే అది మనసులో నాటుకున్నట్టుంది ఆయనకి. సరే అని నన్ను నెక్స్ట్ 3 రోజులకే నువ్వు స్పోర్ట్స్ డెస్క్ ఇన్ఛార్జి కింద వెళ్ళు అని నాకు ఇది వచ్చింది. అప్పుడు మల్లికార్జునరావు గారు స్పోర్ట్స్ డెస్క్ ఇన్ఛార్జ్, ఆయన జనరల్ డెస్క్ మార్చినారు. అమ్మ చాలా అద్భుతమైన అవకాశం వచ్చింది, అసలు నేను తగిన దానికి నేను అని చెప్పి నేను అంటే ఆయన ఏమనుకున్నాడు, ఇతను స్పోర్ట్స్ మీద అవగాహన ఉంది, స్పోర్ట్స్ మీద అవగాహన ఉంది, అన్ని అంశాల మీద అవగాహన ఉంటాయి, జర్నలిస్ట్కి ఉండాలి కూడా అని ఆయన అనుకున్నట్టుగా చేశారు. ఆ మాట జరిగింది. అదే రోజు రాత్రి ఒక వార్త రిపీట్ అయితే అంటే అక్కడ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ 2 ఇదివరకు, ఇప్పుడు ఒకటే ఎడిషన్ వస్తుంది. అప్పుడు మారేది, దూరాలు వెళ్ళాలి కాబట్టి వచ్చినప్పుడు అడిగారు. నేను ఫస్ట్ ఎడిషన్లో పెట్టిన అతను ముందు వస్తాడు, పెట్టి వెళ్ళిపోతాడు. ఏం చేయాలంటే ఆ ఫస్ట్ ఎడిషన్లో పెట్టిన వార్తల్ని పక్కకి తీసేయాలి, బ్రోమైడ్స్ ఉంటాయి, బ్రోమైడ్ పక్కకి తీసేయాలి. అతను ఆ బ్రోమైడ్ తీయకుండా అలాగే ఉంచాడు. చూసేటప్పటికి నేను అంటే ఫస్ట్ స్టేషన్లో వచ్చింది ఆ బ్రోమైడ్ ఎలా ఉందంటే అది వాడాల్సిన వార్త అని లెక్క. కానీ అక్కడికి వెళ్ళేవాడికి 2వ పేజీలో ఉంది, అదే వార్త 4వ పేజీలో 8వ పేజీలో వచ్చింది. నేను చూసుకోలేదు, ఫస్ట్ స్టేషన్ కనుక్కుంటారు వాళ్ళు, నేను చూసుకోలేదు. పొద్దున్న 10 గంటలకి నన్ను ఆఫీస్కి రమ్మని ఫోన్. నేను ఇప్పుడే ఫోన్ ఏంటి అని అనుకున్నాను. వెళ్ళలా, సరే అవి వెళ్తాం కదా సాయంత్రం వెళ్ళాను. వెళ్తే తర్వాత అడిగారు వార్త రిపీట్ అయ్యింది చూసుకోలేదు అని. లేదు అని నా పద్ధతి ప్రకారం చూసుకున్నాను. తర్వాత చూసుకుంటే సరే తర్వాత పోస్ట్ మార్టం జరిగిన దాంట్లో ఆ బ్రోమైడ్ లేదు, మ్యాజిక్ చేసేసారు. నాకు ఇచ్చిన దాంట్లో బ్రోమైడ్ లేదు. అంటే అది మన చేతుల్లో ఉండవు, అవి ఒక ఇదికి వెళ్ళిపోతాయి. ఒక చట్టం ఎలా ఉంటుందని చెప్తున్నాను, మనల్ని సపోర్ట్ చేసేవాడు లేకపోతే మనం అక్కడ స్కేప్ గోడ్స్ అవుతాం. అది నాకు జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారి 19 ఏళ్ళ తర్వాత ఒకే ఒకసారి నేను మెమో ఇచ్చాను. ఆ మెమో తీసుకున్నందుకు నేను ఎంత బాధపడ్డానంటే
అది నాకు అది ఒక ఊస్టింగ్ అంటారా అనిపిస్తుంది అంతే. అది మేము ఇంత కష్టపడి చేస్తుంటే నాకు మేము అనుకున్నాను. సరే జనరల్గా నిలదొక్కున్నాను, అయిపోయింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పత్రిక సాక్షి వచ్చింది. సాక్షిలో కొంతమంది వెళ్ళిపోయి ఇది అవ్వడంతో ఒక సమయంలో గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉంది. అంటే అప్పుడు అచ్యుతారాం ఉండేదంటే ఎన్టీ రామారావు గారు ఇదివరకు రాసేవాడు చదివిన కొత్తల్లో శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు అని రాయాల్సి వచ్చేది. అది రాసినప్పుడు కూడా మాకు ఒక రకమైన పులకింత. ఇప్పుడు ఏదో గూస్ బంప్స్ తెలియవు, రోమాలు నెక్కపడుచుకోవడం అంట. ఇది ఎందుకు చెప్తానంటే అంత ఒక డిగ్నిఫైడ్గా కాదు, ఒక కాన్సన్ట్రేషన్ తోటి ఒక విధమైన దానికి బద్దుల వైపే పనిచేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు వస్తుంది అట్లా అంటే గారుకి ఇప్పుడు గారు ఆ తర్వాత గారు కాదు, ఇప్పుడు ఇతను ఏదో జగన్ సభ ఏదో అంటున్నారు. అదే అప్పుడు తర్వాత తీసేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి సభ గుంటూరులో అయింది. ఆ టైంలో మాకు ఇలాగే ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ ఇదిలో 5 గంటలకు వచ్చిన జగన్ సభకి జనాలు 0 అని ఒక వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులంతా తాగి తందాడు అల్లరి చేశారని ఒక వార్త వచ్చింది. ఈ రెండింటిని నేనేం చేశానంటే నేను దీన్ని ఫస్ట్ పేజీలో పెట్టాను, జగన్ సభకి లేరు అని ఫస్ట్ ఎడిషన్. అది సభ 9 తర్వాత, నేను ఇచ్చింది 8 గంటలకి. దానికి గంట తేడా మారిపోతుంది. ఈ టైం నేను వెళ్ళిపోయాను. 9 గంటలకి మరి వచ్చిన వాడిని అది మార్చాలి. అప్పటికి జనాలు బాగా వచ్చారు, మార్చలేదు. అదే ఫస్ట్ ఎడిషన్లో ఇచ్చిన వార్తని సెకండ్ ఎడిషన్కి క్యారీ చేశారు. వెంటనే సాక్షి వాడు కళ్ళుండి కబోది ఈనాడు అని చెప్పేసి ఆ వార్తని ఈ వార్తని పక్కన పెట్టి వేశారు. అది నాకు నిజంగా మా ఎండి గారు కిరణ్ గారు, అది బహుశా ఆయనకి నా మీద కోపం రావడానికి అది కారణం అయింది. పొద్దున్న వచ్చేసి 9:00 వచ్చానంటే ఇంటికి వచ్చి పడుకుని తెలుసుగా 9:00 పరిగెత్తుకుని వెళ్ళాను. 2:30 దాకా అలాగే కూర్చోబెట్టారు. లోపలికి పిలవరు, ఆయన లోపలే ఉన్నాడు. లోపలికి పిలవరు, ఎవడు మాట్లాడు, ఏమి చెప్పరు. ఏంటిది ఏం చేశాను నేను? అప్పుడు మన పైన ఉండేది ఎందుకంటే జనరల్ డెస్క్ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉండేవారు. అప్పుడు అంతకుముందు వైఎస్ఆర్ శర్మ గారు ఉండేవారు. వీళ్ళందరితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ శర్మ గారు ఉండేవారు. ఉన్నప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ శర్మ గారు మారిపోయి వేరే సీట్లో ఉన్నారు. ఈ మహానుభావుడు వచ్చాడు ఈ జనరల్ డెస్క్ ఇన్ఛార్జ్ కింద. ఆయనే ఇది చూసింది కూడా ఆయనే. అంటే ఫైనల్గా జనరల్ డెస్క్ ఇన్ఛార్జ్ చూపిస్తాం చూశారు, ఓకే అయిపోయాడు. కానీ విచిత్రం అదే, చూస్తారు ఓకే అంటారు, కానీ దాంట్లో ఏం తప్పు వస్తే బాధ్యత ఎవడు చేసాడో వాడిదే, దిద్దరు కనీసం ఎవరు దానికి బాధ్యత తీసుకోరు. అది అయిపోయిన తర్వాత 2:30-3:30 దాకా కూర్చోబెట్టి మిమ్మల్ని కలవాలనుకోవట్లేదు అయినా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే వచ్చేసాను, ఇంటికి వచ్చేది. మళ్ళీ కాస్త భోజనం చేసి మళ్ళీ 7:30కి వచ్చి కూర్చుంటే హెచ్ఆర్ వాళ్ళు పిలుస్తున్నారు అన్నారు. వెళ్ళాను హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి. వెళ్తే మీరు రేపటి నుంచి మూసాపేట వెళ్ళండి అన్నారు. మూసాపేట అంటే మెదక్ డెస్క్కి చేశారన్నమాట. కారణం చెప్పరు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఏమిటి కారణాలు ఏం చెప్పరు, వాళ్ళు అనుకున్నది చెప్తారు అంతే. అప్పుడు నాగే చౌదరి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చెప్పారు, ఇవన్నీ సహజమైన మన ఉద్యోగం, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ జీతం నీకు వస్తుంది కదా, చాలు, ఎలా పిల్లల్ని పోషించుకోవాలని మనకు జీతం ఉద్యోగం తప్పదు కదా, ఉద్యోగం చేసుకో. ఎక్కడైతే ఏమిటి అక్కడైనా, ఇక్కడ జనరల్ డెస్క్ పని చేస్తున్నాం, జిల్లా డెస్క్ పని చేస్తున్నాం, ఇలా ప్యాసిఫై చేసేది. ఇలాగ ఇది చేసి పంపించారు. వెళ్ళి కూర్చున్నాను, ఒకడైపోయాడు. అక్కడ అసలు ఇది నాకు మొదలైంది. అప్పటిదాకా నేను ఏం చేసేవాడిని అంటే నేను చేసిన మంచి వార్తలు, నేను చేసిన మంచి సంఘటనలు అవి తెచ్చుకుంటూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత టార్చర్ మొదలైంది. ఇక్కడికి వచ్చిన దాకా మా ఇన్ఛార్జి వేదన వస్తుంది. ఆ ఇన్ఛార్జి అయిన దానికి కాని దానికి నా వార్తల్లో లోపాలు చూపించడం.
కంట్రిబ్యూటర్ మీటింగ్ పెడుతుంటే కంట్రిబ్యూటర్ మీటింగ్కి వెళ్తే నువ్వు అలాట కదా, నువ్వు వాడి దగ్గర కందిపప్పు తీసుకున్నావు కదా, వీడి దగ్గర చింతపండు తీసుకున్నావు కదా, వాడి దగ్గర ఏదో బియ్యం తెప్పించుకున్నావు కదా, ఇట్లా మాట్లాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఏమిటిది ఎవరిని పెట్టి ఎవరిని మాట్లాడుతున్నారు. ఇదంతా అయిపోతుంటే ఇంకొకటి మధ్యలో ఇది జరుగుతుంటే నేను తిరగబడేవాడిని. నేను అవుట్ స్పోకెన్ ఉన్నట్టు మొహం మీద అనేసేవాడిని. అది వాళ్ళకి నచ్చేది కాదు. వాళ్ళు వెనకాల గోతులు తీసేవారు. మేనేజర్ దగ్గరికి వెళ్ళింది, ఇది ఏంటంటే ఇది మీరు ఎలా చేస్తారు కదా అంటే, అవునంటే నేను డబ్బులు తెచ్చుకుని డబ్బులు కట్టే చేశాను, నేను డబ్బులు వాళ్ళకి ఇచ్చే నేను తెచ్చుకున్నాను. వెళ్ళినప్పుడు ఎవరికి నేనేం ఫ్రీగా తెచ్చుకోలేదు, చాలామంది లాగా. అది అయిపోయిన తర్వాత మరి మీరు ఇంకొకటి ఏదో అన్నారు, మీరు ఎవరి దగ్గర అప్పు చేశారంట కదా అన్నారు. ఏమన్నా 10,000 ఎవరైనా అప్పు చేస్తారండి, అప్పు చేయడం తప్పే ఉంది అన్న. ఇదైన తర్వాత సరే మీరు అయింది రాసి ఇవ్వండి అన్నారు. మీరు జరిగింది ఇప్పుడు ఏం జరిగిందో అంతా రాసి ఇవ్వండి అన్నారు. రాసి ఇచ్చాను. రాసి ఇచ్చిన తర్వాత మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది వెళ్ళండి అన్నారు. ఉండద్దు, మీరు ఎంక్వైరీ జరుగుతుంది, మీరు ఈ తప్పులు చేశారు, నాకు తప్పులు లిస్టు పెట్టారు, ఈ తప్పులు ఇది చేశారు మీరు అని చెప్పి ఏం చేశారు. సరే అని ఇంకా ఆ రోజు ఇంకా నాకు పని చేయాలనిపించలేదు, వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళాలనిపించదు. తర్వాత మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది, మీరు ఎంక్వైరీకి మీరు ఇది చేయండి అన్నారు. ఎంక్వైరీకి నేనేం తప్పు చేయలేదు, నేనేం ఎంక్వైరీకి రాను నేను అని చెప్పి అన్నా. కాదు మీరు ఎంక్వైరీకి రాకపోతే మీరు రిజైన్ చేయాలి, చేసేస్తాను. నేను తప్పు చేయనప్పుడు నేను మీ ముందు దోషిగా నేను నిలబడ్డాను. నేను వచ్చినా కూడా ఎంక్వైరీ చేసేవాళ్ళు ఎవరు? మీ మనుషులేగా. మీ మనుషులు నాకు న్యాయం చేస్తారని నమ్మకమే ఉంది. నేను రాను, రిజైన్ చేస్తాను. రిజైన్ చేసేసాను. రిజైన్ చేస్తుంది మాట కామని చెప్పాను. ఎప్పటికప్పుడు మొత్తం నాకు రావాల్సింది. అంటే ఇప్పుడు ఒక సంస్థలో ఇంత పని చేస్తున్నప్పుడు మన కొలీగ్స్ వల్ల కానీ, మన ఒక పై సబార్డినేట్ వల్ల కానీ ఇబ్బంది పడితే ఆ పైన ఎవరికి చెప్పుకోవడానికి కానీ అవకాశం ఉండదా? సాధారణ అదే చెప్తున్నా, ఆ గ్రూప్ వేరు, ఆ పై దాకా కూడా వేరు. రామోజీరావు గారి దాకా ఇలాంటి విషయాలు వెళ్ళవు. వాళ్ళకి ఇది చిన్న విషయం. తీసేయాలని ఎందుకు అనుకుంటాడైనా? ఏమైనా ఉంటే పని చేయించుకోమంటాడు, చెప్పి ఇలా కాదు ఇలా చెయ్యని చెప్పి చేయించుకునేవాడు. ఎన్ని చేయలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు బ్లోఅవుట్లు అవి ఒకసారి జరిగినప్పుడు, బ్లోఅవుట్ వచ్చినప్పుడు నేను కనీసం అధమపక్షం తుఫాన్లు అధమపక్షం 3 సార్లు కోనసీమ వెళ్ళాను, బ్లోఅవుట్ పాసర్లపూడి వెళ్ళాను, పాసర్లపూడి బ్లోఅవుట్ నేను వార్తలు రాశాను. తుఫాన్ వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా మేము చేసాము, ఫీల్డ్లో తిరిగాము, వార్తలు తెచ్చాము, చేసాము. ఇంతకన్నా మన దీంట్లో ఈనాడులో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ముందు అనొచ్చానకూడదు మహానుభావుడు వెంకటేశ్వర అని పేరు చెప్పినా పర్వాలేదు. ఆయన చేసిన అన్యాయాలు ఎవరికి, నాకు చేసిన అన్యాయం ఎవరికి చేయలే. ఈయన ఇంకోటి తయారయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆయన నాకు ఇది చేశారు అనమాట. ఎందుకంత వ్యక్తిగతంగా ఎందుకంత కోపం? నేను అంటే ఇక్కడ సెకండ్ ఇన్ఛార్జ్ కింద అక్కడ పోటీ, నా తర్వాత ఉన్నతం నాకు సెకండ్ ఇన్ఛార్జ్ అవ్వాలి. నేను బ్రాహ్మణ్ని. అతని మనుషులు ఈయన ఒక ఇన్ఛార్జ్ అనేవాడు ఇప్పుడు వెళ్ళి ఒక సబార్డినేట్ రూమ్లో కానీ సబార్డినేట్ ఇంట్లో కానీ ఉండకూడదు. అవును, ఎందుకంటే ఆయన డబ్బులు ఇస్తారు, సంస్థ డబ్బులు ఇస్తుంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇస్తారు. అవును అవును, డబ్బులు ఇస్తుంది. నేను అలా కాదు, వెళ్ళేవాడు ఆయన దగ్గర. ఆ ఇన్ఛార్జి ఆ పర్టికులర్ వ్యక్తి ఆయనకి ఏమండి వీడు ఇదే మాట అన్నది, ఏమన్నమాట వీడు బ్రాహ్మడు, మీరు చూడండి కావాలంటే శర్మగారు, ఇంతకుముందు శర్మగారు కూడా బ్రాహ్మడే, మీరు చూడండి కంట్రిబ్యూటర్ వ్యవస్థ చూడండి ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఈయన ఇక్కడ ఉంటే మీ సీటుకి అసలు వస్తుంది. ఇట్లా చెప్పి అట్లా ఆయన మనసుని అంటే కాదు. ఇంత నాకు ఆశ్చర్యం ఏంటంటే జర్నలిస్ట్లో అంటే కొంచెం బ్రాడ్ మైండ్గా ఉంటామని, ప్రపంచం చూస్తామని అనుకుంటాం. ఇంత నేరవుగానే ఉంటుందా ఆలోచన? అతని వరకే బ్రాడ్ మైండ్, అంతే. వ్యక్తిగతం దగ్గరికి వచ్చేది అంత నేరో మైండ్. నాకు కావాల్సింది వచ్చిందా లేదా అదే చూసుకోవడం, రెండోది లేదు. ఎప్పుడైనా సరే ఉన్న చోట ఉన్నట్టు పని చేసుకోవాలి అనుకుంటే పని చేసుకోని ఎవరు ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తారు, ఏదో రకంగా
అంటే తప్పు నా వైపు తప్పు లేదని మాత్రం నేను చెప్పను. నా వైపు తప్పు ఉండొచ్చు. ఆ తప్పుని నువ్వు ఇలా కాదు, అది తప్పు లేదని మనం 22 పని చేసిన వాళ్ళు సెపరేటర్ ఉన్నట్టుండి వెళ్ళిపో అంటే అదృష్టవశాత్తు ఆ టైంకి పిల్లాడు చదువు అయిపోయింది కాబట్టి ధైర్యం మనకి బయటికి రావడానికి ఉన్నాను. అది నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నాడు, నాకంత ఇది కలగలేదు. ఆ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఫస్ట్ నిలదొక్కుపోయాను. లేకపోతే ఏమై ఉండవో నాకే తెలియదు. అవును అవును. ఇక్కడ ఆ పొజిషన్లో ఈ వెంకటేశం ఆయన ఇతను నాకు వద్దు అని చెప్పాడు. రాజమండ్రిలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా అసలు వద్దు అంటే అంటే ఇది చెప్పాను ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అప్పుడు మల్లికార్జునరావు గారు డెస్క్ ఇన్ఛార్జ్. అవును, ఇప్పుడు మల్లికార్జునరావు గారు అంటే గుర్తొచ్చింది. అంతకుముందు మరి స్పోర్ట్స్ డేస్ కి ఇన్ఛార్జ్ అని డిక్లేర్ చేసి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు వార్త రిపీట్ అయిందని కావాలని చేశారు, అట్లా రాకుండా అది అయిపోయింది. అంటే ఇవి తెలియవు, వెన్నుపోట్లు తెలియవు, ఎవరికి తెలియవు. ఎవడు చేశాడో మెత్తటి కత్తితో అందరూ ఎవడు చేశాడో అందరికీ తెలుసు. వెనకాల నవ్వుకుంటూ ఉంటారు. మన ఎలా జరగగానే మనతో నవ్వుతూ మనతో మాట్లాడి మనం వెళ్ళగానే వెనకాల నవ్వుకోవడం ఇవన్నీ. నేనేదో ఇంకో సంస్థతో కలిసి వ్యాపారం చేశానని కూడా వాళ్ళు ఆధారాలు సృష్టించారు వాళ్ళు. అది కూడా ఉంది. ఇప్పుడు నిజంగా నేనేదో ఇది చేస్తే మరి నన్ను ఇలా అన్నవాళ్ళు మన ఈనాడు సంస్థలోనే పనిచేస్తున్న వాళ్ళు మార్గదర్శి చిట్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళనేమి ఎందుకు అనలేదు? అలాంటి వాళ్ళని కొంతమంది ఎందుకన్నారు? మనం ఏం చేయకుండా నేను బాధకి లోనయ్యాను. వాళ్ళు చేసుకుని కూడా వాళ్ళు వెళ్ళారు. దాంట్లో పనిచేస్తూనే ఈ చిట్ ఫండ్ కట్టిస్తూనే సొంతంగా చిట్ ఫండ్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మాత్రం ఏం చేయాలి, వాళ్ళు ఎవరికే వెళ్ళలేదు. అంటే అక్కడ ఒక చాలా స్పష్టమైన లైన్ కనిపిస్తుంది. చాలా మంది అంటారు సామాజిక వర్గం అది ఇది అని. ఆ లైన్ అక్కడే కనిపిస్తుంది. తన వారికి అయిన వారి కాకుండా కాని వారికి కంచాలు అని సామెత ఉంది. అది కానివారే ఎక్కువ ఉన్నారు దాంట్లో. అయిన వారు కొంతమందే ఉంటారు, అయిన వారే మొత్తం శాసిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వెంకటేశం అనేది చెప్పేవాడికి నన్ను ఇప్పుడు జనరల్ డెస్క్లో వేశారు. ఆ జనరల్ డెస్క్లో వేయడం వల్లే నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఏది జరిగినా మనం మంచికే అంతే. హైదరాబాద్ వచ్చిన తర్వాత కాస్త ఎలివేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని పనులు కొంత సర్కిల్ ఇదైంది. ఈనాడు నుంచి నన్ను బయటకు గెంటేస్తే నాకు ఇంకా అద్భుతమైన ఇండియా టుడే అనుకోవచ్చు, ఇంకా అద్భుతమైనది. అయితే ఇక్కడ ఒక్కసారి ఒక మాట అడుగుతాను. ఎంతకాలం అవుతుందో అదే మా రామోజీ గారు 1,000,000 సార్లు చెప్పాడు. అలాంటి వాడు ఎలా ఆపుతారు? ఆపలేదు. ఈ బయటికి వచ్చేసిన తర్వాత ఎవరి వల్ల అయితే బయటికి వచ్చేసి రావడం జరిగిందో వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఎవరైనా ఈనాడు వాళ్ళు మళ్ళీ మాట్లాడారా? మాన్నిందుకు 22 ఏళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళు కూడా. ఎంత విచిత్రంగా ఉంటుందంటే వాళ్ళు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే తప్పు చేశాడు అనుకో, ఆ తప్పు చేస్తే వాడు మాట్లాడరు, వాడి కేసు చూడరు. కనీసం వాడి కేసు చూస్తే వీడికి శిక్ష పుడుతుందని భయం. అంటే ఇప్పుడు మారిందేమో తెలియదు కానీ ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఎవరికి భయం లేదు. అప్పుడు ఉద్యోగ భద్రత కూడా లేదు కదా ఎవరికి. లేదు కదా, అలా పడి ఉన్నాం. కానీ అదే ఈ రోజు ఉంటుంటే నన్ను అలా చేసిన వాడిని ఖచ్చితంగా నా చెప్పు తీసి కొట్టి బయటకు వచ్చి ఉండేవాడిని. కానీ నాకు అంటే ఒక మూల ఆశ నన్ను ఏమైనా కన్సిడర్ చేస్తారేమో, అందుకే ఆ దెబ్బ తిరగకుండా ఉన్నాడు వాడు. ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాడు, బయట కనిపిస్తూనే ఉంటాడు ఇప్పటికీ. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఇలాగా నువ్వు ఎంతమంది ఉద్యోగాలు ఇస్తే ఈనాడులో ఎంతమంది ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి అన్ని ప్రమోషన్లు వచ్చాయి. వేధించిన వాడికి అన్ని ప్రమోషన్లు అన్ని ఇన్సెంటివ్లు వచ్చాయి. నేను 40,000లో ఆగిపోవడానికి నా ఉద్యోగం తీసేయడానికి నేను బయటకు వెళ్ళిపోవడానికి కారణమయ్యేవాడు 1,50,000కి రిటైర్ అయ్యాడు. అంటే నేను ఎంత నష్టపోయాను? రామోజీరావు గారికి దృష్టికి వెళ్ళదు. ఇది వాళ్ళకి వెళ్ళదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇలా ఉండరు కదా అసలు. దీంట్లో ఇంకొక చిన్న విచిత్రం ఉంది. ఇక్కడ ఈనాడులో సర్క్యులేషన్ ఒక డిపార్ట్మెంటు, మేనేజ్మెంట్ ఒక డిపార్ట్మెంటు, ఎండి గారి సెక్రటేరియట్ ఒక డిపార్ట్మెంటు,
ఎడిటోరియల్ ఒక డిపార్ట్మెంట్, ఇలా ఉంటాయి. ఈ అన్నిట్లోనూ అందరూ ఉంటారు. దీంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని ఏంటంటే, ఆయన చేసే పని ఏంటంటే ఎస్ఎంఎస్లు పెడుతూ ఉంటాడు. ఎస్ఎంఎస్లు అంటే మన తప్పు మనకి తెలియజేస్తాడు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్త అలా జరిగినప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు ఆయన. అప్పటికే మొబైల్స్ వచ్చాయి. ఇప్పుడు నోకియా 77 ఫస్ట్ లో అప్పట్లో నోకియాను పానాసోనిక్ వచ్చాయి. మెసేజ్ ఏంటంటే, మహారణ్యాన్ని దహనం చేసే అగ్గిపుల్ల కూడా అదే చెట్టు నుంచి తయారవుతుంది, అందులోనూ ఒక చెట్టు నుంచే తయారవుతుంది. దాని అర్థమేంటి? అది నేను అప్పుడు అర్థం చేసుకోలేదు. అప్పుడు అర్థం చేసుకుంటే ఆ రోజే నేను బయటకు వచ్చాను. నాకు అవమానం తప్పేది, మానసిక వేదన తప్పేది. అంటే అర్థమే కదా, ఆయన వదులుతాడు ముందు ఇలా అక్కడ బిగినింగ్, అది బిగినింగ్. అక్కడి నుంచి ఇంకా స్టెప్స్ మొదలవుతాయి. అంటే ఎవరికి సలహా ఇచ్చేవాళ్ళు ఉండరా? ఇట్లా నీ మీద ఇలా జరుగుతుంది, జాగ్రత్త పడు, అట్లా చెప్పేవాళ్ళు ఉండరా? సంతోషిస్తారు అందరు. రేపు వాళ్ళ దాకా వస్తుందని కూడా ఉంటుంది. లేదో మనకి తెలీదు, సంతోషించారు లేదు తెలీదు. అలాగా మనతోటి ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు సంస్థ కరెక్ట్గా ఉండనప్పుడు. ఇప్పుడు నువ్వు ఈనాడు 50 ఏళ్ళు కాదు, నువ్వు 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నా కూడా నువ్వు ఇలాంటి దరిద్రం మానకపోతే ఈనాడు సంస్థ గొప్పగా ఉండొచ్చు. ఈనాడు ద్వారా నువ్వు చాలా ఎన్నో రకాలైన ఇవి నువ్వు పొందొచ్చు, ప్రయోజనాలు పొందొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఉద్యోగుల్లో పలసనైపోతాం. ఒకటి పెట్టిన మానసిక వేదన నిన్ను చిన్నగా ఉండనవదు. పడిన వాళ్ళకే తెలుస్తాయి, పడిన వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఇప్పుడు రామోజీరావు గారిని మనం రామోజీరావు గారు చెప్తాను, ఒక వ్యవస్థ, ఆయన ఒక వ్యవస్థను రూపొందించారు. దీన్ని మీరు నడపండి అని చెప్పి కొంతమంది చేతుల్లో పెట్టారు. ఆ చేతుల్లో పెట్టిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అదే సామాజిక వర్గాన్ని వాళ్ళని పెట్టుకున్నారు. లేదా వాళ్ళకి చక్కగా కబుర్లు చెప్పి, తీయగా కబుర్లు చెప్పి, వాడు అలాగండి, కేవీఎస్ అలా అన్నాడండి, లేకపోతే ఇంకోటి ఇలా అన్నాడండి, మిమ్మల్ని ఇలా అన్నాడని లేనిపోనివి చెప్పడం. ఓహో అని అదే నిజమని వాళ్ళు అనుకోవడం. దాని మీద మనకి ఒక అప్పుడే వాళ్ళు ఒక ప్లాట్ సిద్ధం చేసుకుంటారు. వీడిని ఎలా బయటికి పంపాలి, వీడిని ఎలా ఎదగనివ్వకూడదు. 22 ఏళ్ళుగా నేను ఎదగకపోవడానికి ప్రధానమైన కారణంలో 3 ఉన్నారు. ఒక ఆయన అయితే ఏంటది ఫోన్ చేసి లకాల ప్రయోగం కూడా చేసి తిట్టాడు. ఆయన వైజాగ్లో ఉంటాడు. ఆయన అంటే గౌరవమే, ఎందుకంటే అందరికీ వస్తున్నాయి. నాకన్నా సబ్ జూనియర్లకు కూడా సీనియర్ సెక్రటరీలు ఇచ్చారు. కనీసం నాకు ఇన్సెంటివ్ కూడా లేదు అప్పటికి. ఇదేంటండి అని అడిగాను. ఏంటంటే నువ్వేదో మీ మామగారి పుస్తకాలను క్యాసెట్లు అమ్ముకుంటున్నాడ, నెలకు ₹1,00,000 వస్తున్నాయట, కిరణ్ గారు ఇదే చెప్పాడు, అందుకే నీకు ఇవ్వలేదని చెప్పాడు. ఇది జరిగింది. అయిన తర్వాత సరే అంటే అప్పటికి మనం ఈ ప్రోగ్రామ్స్ చేయడం ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాం. ఇది అయిన తర్వాత నేను ఎవరికైతే సీనియర్ సెక్రటరీ కింద వచ్చిందో అతని దగ్గర నేను ఇది చేశాను. వాడే కారణం నాకు రాకుండా ఉండడానికి. ఇదే మాట, వాడే కారణం నాకు. చెప్తే అంటే ఇన్ఛార్జి చెప్తే ఖచ్చితంగా ఆర్డర్ చేసేవాడు. ఇన్ఛార్జి ఎవరు నాకు చెప్పాల. ఎందుకంటే కారణం ఇది, ఎందుకంటే వాళ్ళకి పనులు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకి అడుగుముడు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి చేసేవాళ్ళు. అంటే ఈనాడే కాదు, ప్రతి చోట ఇది అన్ని ఉద్యోగ సంస్థల్లోనూ కామన్. మన అనుభవం మనం చెప్తాం. నేను ఇలా అంటే ఇది ఆయన అంటే నాకు మరుసటి రోజు ఫోన్ చేసి ఎవడనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి లకార ప్రయోగం చేసి మరీ తిట్టాడు. కానీ మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం గేవీస్ బాగున్నావా, ఏంటి బాగుంది, అంతా బాగానే ఉందా, ఇబ్బంది ఏం లేదు కదా. అలా నటించడం నాకు రాదు. అలా నటించడం వచ్చి ఉంటే చాలామంది కంటే చాలా పైకి వెళ్ళి ఉండేవాడిని. ఎవరికైనా వెన్నుపోటు పుడుతుంటే ఇంకా పైకి వెళ్ళేవాడిని. అదేం లేదు కాబట్టి నేను ఇలాగా వచ్చాను. కానీ నేను కోల్పోయింది ఏమీ లేదు. ఒక్కటి మాత్రం నేను సర్వదా కృతజ్ఞుడిని ఎవరికి అయ్యి ఉంటానంటే రామోజీరావు గారికి కృతజ్ఞుడిని. ఈ బ్యాచ్ ఎవరికి ఈ బ్యాచ్ ఎవరన్నా నాకు అసలు వాళ్ళని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను
ఇలా జరిగినప్పుడు ఈ మెసేజ్ పెట్టినానికి పెట్టే మెసేజ్, సార్ మీరు ఏదైనా చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ట్రాన్స్ఫర్ చేయండి వెళ్ళిపోతాను, ఉన్నటువంటి పొమ్మంటే నాకు కష్టం కదా అంటే ఆయనకి రిప్లై కూడా ఇవ్వాలి. ఈ రకమైన టార్చరు బహుశా అక్కడ చాలామంది పడ్డారు. ఆచంట సుదర్శన్ రావు గారిని ఉండేవారు, అంటే ఆయన చనిపోయారు. ఆయన లేరు కాబట్టి చెప్తానని కాదు, ఆయనకి ఒక శిష్యుడు ఉండేవాడు, ఆయన శిష్యుడు ఇక్కడే ఉంటున్నాడు. అప్పుడు ఏంటంటే లెటర్స్ రాసుకునేవాడు. ఆ లెటర్స్ మన త్రూ ఆఫీస్ కొరియర్ ద్వారానే ఏమంటారు వెసల్స్ అంటారు, వెసల్స్లో వెళ్ళేవాడు అనమాట. వెళ్తూ ఉంటే అలాగా అప్పుడు మద్య నిషేధోద్యమం జరుగుతున్న టైంలో అన్నమాట. ఆ మద్య నిషేధ ఆచంట సుదర్శన్ రావు గారు గురువు గారు ఇది ఈ రామోజీరావు గారు ఇదంతా ప్లాన్డ్గా చేస్తున్నారు అది ఇది అని ఏదో రాశారు దాంట్లో. అది అసలు ఎవడైనా రాసుకుంటాడు అలాగా త్రూ కొరియర్ వెళ్ళేది, ఆఫీస్ కొరియర్ వెళ్ళేది. అది ఎవడో చూశాడు, దాన్ని చూసి రామోజీరావు గారికి పంపించాడు. రామోజీరావు గారికి నెక్స్ట్ డే ఈ సుదర్శన్ రావు గారిని పెట్టి మేనేజర్ పిలిచి ఫోన్ చేసి చాలా మాట తిట్టారు. వెంటనే పాపం వెళ్ళిపోయాడు కదా. వాళ్ళకి అప్పటికి ఇంకా చిన్నపిల్లలు, ఎవరు సరైన ఆధారం కూడా లేదు. అప్పట్లో వచ్చిన జీతం 1300 1400 జీతం, ఆ జీతం వస్తేనే ఆధారం. కళ నిండి పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఇప్పటికీ నాకు అది గుర్తు. ఈ సుదర్శన్ రావు గారి దగ్గరికి వచ్చినప్పుడే ఇంకొక వ్యక్తి, నేను విజయవాడలో ఉన్నప్పుడు ఇంకొక సబ్-ఎడిటర్ ఇలాగే ఈయన ఏదో అన్నాడని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అది ఆ సబ్-ఎడిటర్ వెళ్ళిపోతే ఒక డైరెక్టర్గా ఉన్నాయన ఏంటి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన, వెంటనే తప్పించండి అంటే సుదర్శన్ రావు నువ్వేగా ఆయన వెళ్ళిపోవడానికి కారణం, ఎందుకంటే నువ్వు వెళ్ళి తీసుకురా. పాప ఈయన వెళ్ళాడు, డెస్క్ ఇన్ఛార్జ్, ఈయన వెస్ట్ కూడా డెస్క్ ఇన్ఛార్జ్. వెళ్ళి అతను ఇంటికి వెళ్ళి అయ్యి పాప నువ్వు రారా బాబు, రాకపోతే నా ఉద్యోగం పోతుంది, నేను నిన్నేమైనా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, అందరిలో నీ కాళ్ళు పట్టుకుంటాను, నా పట్ట కొట్టకపోయి చెప్తే అప్పుడు అతను వచ్చాడు. అతను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆయనతో పోల్చుకుంటే నేను పడింది పెద్ద ఇదేం కాదు. అప్పటి నుంచి ఆయన సుదర్శన్ రావు గారు ఏం మహానుభావుడు, ఏం బాధలు పడ్డారో ఏం పడ్డారో. పిల్లలంతా బాగా సెటిల్ అయ్యారు, హాయిగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఇది ఎందుకు చెప్తానంటే మనకి అన్యాయం చేసిన మన దగ్గర న్యాయం ఉంటే మనం ఎవరు ఏం చేయలేరు. నేను హాయిగా ఉండడానికి ప్రధాన కారణం అదే. నేను ఎవరికి అన్యాయం చేయలేదని చెప్పడానికి అదే కారణం. ఇది ఇంతకంటే తార్కాణం ఏం కావాలి. నిజంగా నేను తప్పు చేస్తుంటే నాకు ఇంటి అడ్డు ఉద్యోగం రాదుగా, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారుగా. నేను నిజంగా తప్పు చేస్తుంటే సూర్య ఎడిటర్ కింద ఇవ్వరు కదా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పిలిచి ఇవ్వరు కదా. అరే వీడు అవినీతి పరుడు, ఎక్కడికి వెళ్తే అక్కడ డబ్బులు తీసుకుంటాడు ఇలా అనుకుంటే ఎవడిస్తాడు ఉద్యోగం, ఎవడు కదా. ఇదే మనకి నేను నిజాయితీగా ఉన్నానని చెప్పుకోవడానికి ఇది ఒకటే కారణం. కానీ ఒక విషయంలో నేను ఈనాడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి చాలా కృతజ్ఞుడిని. చెప్పుకోవాలి మంచికి మంచి జరిగినా కూడా ఇప్పటికీ కూడా నేను ఏమడిగినా ఇమీడియట్గా వాళ్ళు స్పందిస్తారు. హెచ్ఆర్ వాళ్ళు ఇంకో విషయంలో కూడా స్పందించారు. వేరే పత్రికలో అక్కడ పనిచేసి వేరే పత్రికలో వెళ్ళిపోయిన ఒకళ్ళకి అయ్యా ఇలాగ వాడికి ఇది అవ్వట్లేదట, కొంచెం చేసి పెట్టండి, పిఎఫ్ చేసి పెట్టండి, వాళ్ళు చేసి పెట్టండి అంటే వాళ్ళు చేసి పెట్టారు. నేను అడిగానని చేసి పెట్టారు. ఎవరు చేస్తారు అలాగా? ఆ మంచితనాన్ని ఇలాంటి మాట అనకూడదు. ఇలాంటి వాళ్ళు ఆ ఈనాడు ఉన్న పరువుని తీసేస్తున్నారు. ఈనాడు నా భాష గొప్పది, నా రాత గొప్పది, నా ప్రజెంటేషన్ గొప్పది, ఇది కాదు డబ్బులు కొట్టుకోవాల్సింది. మీరు మీ సంస్థలో ఉన్న వాళ్ళని మీరు నమ్ముకున్న వాళ్ళు ఎట్లాగా హెరాస్ చేస్తున్నారు, ఎట్లాగా ఇది చేస్తున్నారు అది తెలుసుకోండి. రామోజీరావు గారిని ఏదో అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే రామోజీరావు గారిని అంటున్నట్టు కాదు, వీళ్ళందరూ అలా ప్రొజెక్ట్ చేస్తారు. ఈ బ్యాచ్ అంతా మిమ్మల్ని అన్నారండి, కిరణ్ గారిని మిమ్మల్ని అన్నారండి, ఇలాగ ప్రొజెక్ట్ చేస్తారు వీళ్ళంతా. నిజానికి వాళ్ళ స్థాయి వాళ్ళు ఈ చిన్న విషయాలు మాట్లాడరు, అసలు వాళ్ళకి చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు ఉంటాయి. మనకి తెలుసు కదా, మనం డాల్ఫిన్ అప్పారావు గారితో ఇంటర్వ్యూ చేస్తే మనకి ఫోన్ రాలా,
మీకు ఆ వీడియో తీసేయకపోతే మీ మీద 100 కోట్లు రావేస్తామని. ఎంత పరువు తక్కువ, రామోజీరావు గారి పరువు 100 కోట్ల. ఆ చెప్పిన వాడికి అసలు సిగ్గుండాలి. అసలు మనం ఎంత చక్కగా చేస్తే అసలు మనం ఏమీ అడగలేదు, వాళ్ళే ఆయన చెప్పిన మాటలే. మనం మంచి ఉద్దేశంతో ఈనాడు 850 ఈనాడు స్టార్ట్ చేసిన ఒక ఆయనతో మనం ఇంటర్వ్యూ చేస్తే ఆయన మధ్యలో ఆవేదనలో ఆయన ఇది ఆయన చెప్తే ఎక్కువ మాట్లాడలేదు. అది కూడా అది కూడా ఎక్కువ అది మనం జాగ్రత్తగానే అడిగాము. మనం చేసిన దానికి ఆయన ఎంత హుందాగా చెప్పినా, ఇప్పుడు అవతల ఆయన అంతలా చెప్పాడంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఎందుకు చెప్తాడు, ఉత్తరం ఎందుకు చెప్తాడు, స్వయాన బంధువే కదా ఆయనకి. ఇలాగా చెప్పుకోవాలి చాలా ఉంటాయి. ఇప్పుడు అసలు చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఉంటాయి. కొంతమంది వ్యవస్థని సృష్టించడం ఒక ఎత్తు, వ్యవస్థని నడపడం ఒక ఎత్తు. ఆ వ్యవస్థని నడిపేవాళ్ళు చీడపురుగుడు. ఆ చీడపురుగుల వల్ల రామోజీరావు గారికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ చీడపురుగుల వల్ల వస్తుంది. నాలాంటి వాళ్ళ వల్ల కాదు, పనిచేసే వాళ్ళ వల్ల కాదు. ఒక బయట ఒక రూట్లో మనం వెళ్తూ ఉంటే ఇప్పటికీ కూడా నేను చెప్తాను కదా, ఇప్పటికి కూడా ఈనాడులో ఎవరైనా నాకు పలుకుతారు, ఎవరైనా నేను అంటే గౌరవంగానే చూస్తాను తప్ప ఎవరు ఇది చేయరు. కానీ ఆ కొంతమంది నా మీద ఎందుకు పాపం పెట్టుకున్నారు అనేది మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. కేవలం సెకండ్ ఇన్ఛార్జ్ పొజిషన్ కోసం నా మీద కులముద్ర వేసి వీడు పెట్టిన వాళ్ళే వీళ్ళంతా, రేపు పొద్దున్న వీళ్ళంతా నీ మాట వినరు అని చెప్పేసి ఆ వెంకటేశ్వర అనే ఇన్ఛార్జ్ నూరు పోసి నన్ను బయటికి తీసు. దానివల్ల ఆయన సాధించింది ఏంటి? నువ్వు ఇలా చెప్పి నువ్వు రిటైర్ అవ్వగలిగావు, కానీ అది నిన్ను పీడిస్తూనే ఉంటుంది కదా. బయటకు వచ్చేస్తున్న రోజు ఎట్లా అనిపించింది? బయటకు వచ్చిన రోజు చాలా హాయిగా, అలాని కాదు, 22 ఏళ్ళు ఒకటితో సంస్థతో ఉన్న అనుబంధం కదా. బాధ అనిపించినా చాలా హాయిగా హృదయం తేలిక పడిపోయింది. అమ్మా ఈ వీళ్ళ మొహాలకి నేను చూడక్కర్లా, వీళ్ళతో ఇక నాకు లేదు అనేది. ఇంకా మంచి విషయం చెప్పమంటున్నారు, ఒక మంచి విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఎంత మహానుభావుడు ఉంటే ఆయన. మేము ఉన్నప్పుడు ఆయన చీఫ్ రిపోర్టర్ అక్కడ, సురేష్ గారని బ్యూరో చీఫ్. వీళ్ళు ఆయన ఏం చేశారు, మాకు టీపీలో వచ్చేవి వార్తలు, ఆ టీపీల కాగితాలు చింపించేవారు, మాకు స్కేల్ పెట్టి చింపించేవారు. ఎవరైనా చేస్తారా చీఫ్ రిపోర్టర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేస్తారు అంటే పని మీద కమిట్మెంట్. మనం ఒక వ్యవస్థ నిలబెట్టాలి అంటే మనం ఇలా ఉండాలి. ఇదే దానికి డైరెక్టర్ కింద మోటూరు వెంకటేశ్వర గారి నిష్క్రమణ కూడా చాలా దయనీయంగా జరిగింది. విజయవాడ అంటే ఇప్పుడు అక్కడ వైజాగ్కి దాల్చిన పరవేరలాగా విజయవాడకి మోటూరు వెంకటేశ్వర గారు. మరి ఆ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు, ఏదేదో చెప్తూ ఉంటారు, దాన్ని తెలియని జోలికి నేను వెళ్ళను. కాబట్టి నేను తప్పు పట్టేది కేవలం ఈ మిడిల్ మేనేజ్మెంట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మూసాపేట మూసాపేటకు వచ్చిన మేనేజరు, ఈ మూసాపేటకు వచ్చిన మేనేజరు ఆ డెస్క్ ఇన్ఛార్జి కలిసి అంటే కుట్రపూరితంగా ప్లాట్ చేసి బయటికి పంపారు. దానికి కావాల్సింది చెప్పాక వాళ్ళు న్యూస్ ఎడిటర్లు అయ్యారు, ఇది అయ్యారు. ఎందుకంటే దానికి లెక్క చెప్తారు. ఆ లెక్క ఏంటంటే ఇప్పుడు నా అప్పట్లో నేను బయటకు వచ్చిన టైం నా చేతి 42,000 రూపాయలు, 2012 42,000 రూపాయలు. అంటే నాకు అప్పటికి ఇంకా 50 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళు అంటే ఇంకా 8 ఏళ్ళు సర్వీస్ ఉంది. 8 ఏళ్ళ సర్వీస్లో అంటే 42,000 ఎంత పెరుగుతూ వెళ్ళినా కూడా, ఏడాదికి ఒకసారి పెరుగుతూ వెళ్ళినా కూడా అది కనీసం ఓవరాల్ 60,000 రూపాయలు అయ్యింది మినిమం యావరేజ్. అయితే 60,000 రూపాయలు అంటే నాకు అది కాకుండా 60,000 రూపాయలు కాక నెలకి 60,000 అంటే 7,20,000 జీతం, ఒక దసరాకి బోనస్, 3 నెలలు డిఏ, 3 నెలలకు ఒకసారి డిఏ, ప్లస్ గ్రాట్యుటీ ఈఎల్స్ ఒక నెల, ప్రతి ఏడాది 30 వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది. పర్ఫెక్ట్గా ఉండేవారి విషయంలో.
ఇవన్నీ కలుపుకుంటే 7 లక్షలు, ఒక 10-15 లక్షలు నెలకి ఉండి ఉండేది. చివరికి చివరికి నెలకి 7 నెలకి ఇంత కలిపి ఒక 10 లక్షలు అనుకుంటాం నాకు వచ్చేది. అంటే 80 లక్షలు నా మీద నన్ను బయటికి పంపగానే 80 లక్షలు సేవ్ అయింది. ఆ సేవ్ అయిన దానికి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చాయి. అది ఏడాదికి 10 లక్షలు. అది ఆ సేవ్ అయిన దానికి వాళ్ళకి ప్రమోషన్ వచ్చాయి. నీకు ఎందుకు ప్రమోషన్ రావాలి? నువ్వు ఏం చూసి ప్రమోషన్ రావాలి? నీకు అక్షరం ముక్క రాదు, నువ్వు సరైన వార్త రాయలేవు. నువ్వు వాడు అంటాడు నన్ను బయటికి పంపాలనుకున్నాడు, వాడు అంటాడు ఇతనికి అసలు పేజీలు పెట్టడమే రాదంటాడు. ఒకే ఒకటి నేను వీడియో కాన్ఫరెన్స్ ఫేస్ చేసింది. ఆ ఫేస్ చేసిన దాంట్లో ఎండి గారు అంటాడు, నీకు పేజీలు పెట్టడం రాదు కదా, నిన్ను ఎందుకు ఉంచాలి, ఇంకెన్నేళ్ళు భరించాలని అడిగాడు. నా ఎదుగుండానే ఇంకొక సీనియర్ సభ్యుడు చీఫ్ సభ్యుడు నిన్న ఎన్నాళ్ళు భరించాలి నేను అని అడిగాడు ఆయన. ఇది ఇంటర్నల్, నువ్వు బయట పెట్టకూడదు అంటాను. నాకేం భయం, ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను, లోపల ఏం జరుగుతుందో చెప్తున్నాను. ఆయన పాపం ఆయన పేరు చెప్పకూడదు, అందుకని చెప్పట్లా. ఇంకా రోడ్డు మీద ఇంకెన్నాళ్ళు భరించాలండి మిమ్మల్ని, మెట్లు దిగుతూ కూడా అడిగిన మాట ఆయన పక్కన నేను ఉన్నాను. ఇదే రామోజీరావు గారు ఎప్పుడు ఇలా వ్యవహరించలేదు, ఎప్పుడు ఇలా అనలేదు మమ్మల్ని. రామోజీరావు గారు ఒకవేళ కోపం వచ్చి ఏదైనా అరిచినా కూడా ఆ రూమ్ వరకే, అది బయటకు వచ్చేది కాదు. రామోజీరావు గారు ఉన్నంత వరకు, రామోజీరావు గారు ఉన్నంత వరకు అంటే ఆయన చూసినంత వరకు 1994లో ఫిల్మ్ సిటీ చేసిన వరకు అది అయ్యింది. ఫిల్మ్ సిటీ ముందు, ఫిల్మ్ సిటీ తర్వాత కింద మనం ఈనాడు విభజించుకోవాలి. ఫిల్మ్ సిటీ తర్వాత ఈనాడు ఈనాడు వ్యవస్థలో ఎంత దారుణంగా తయారైంది, అంత దారుణంగా తయారైంది. స్వార్థం, పూర్తిగా స్వార్థమే. నేను ఎదగాలేదు తప్ప అందరూ సమానంగా ఉండాలి, మనతో పాటు వాళ్ళు కూడా చేయాలని లేనే లేదు. అంటే ఒక సందర్భంలో మన తుఫాన్ వచ్చిన కోనసీమ తుఫాన్ వచ్చినప్పుడు నవీన్ గారు పోయిన చేసేవాడు హెలికాప్టర్లో తీసుకెళ్ళారు. రాజమండ్రి రిపోర్టర్గా ఉన్నారు అప్పుడు ఆయన. హెలికాప్టర్లో తీసుకెళ్ళారు. హెలికాప్టర్ సముద్రంలో కుప్పలుగా శవాలు, అవన్నీ చూసి చెప్పి రాసి ఏదైనా విషయం ఉందంటే నవీన్ గారు కూడా చాలా చక్కగా ఏదో దాన్ని ఒక సబ్స్టాన్షియేట్ చేసి వార్త రాసేవారు. అలాంటి ఆయనకి దిక్కులేదు, మనం ఎంత అనుకున్నాను. అలాంటి ఆయన ఎందుకు బయటకు వెళ్ళిపోయారో నాకు తెలియదు. ఆయనతో కూడా మనం ఇంటర్వ్యూ చేసాము. ఇప్పటికీ ఆయనది ఏంటో మన ఇంటర్వ్యూలో చెప్పారు, నేను రామోజీరావు గారికి కృతజ్ఞుడిని, నాకు ఇంతకాలం నాకు ఎవరైనా అదే చెప్తారు, మనం అదే అనుకోవాలి. అయితే ఏంటంటే ప్రత్యేకంగా వ్యక్తిగత కక్ష పెట్టుకుని బలానా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారని ఇంతవరకు ఎవరికి తెలియదు. అలాంటప్పుడు నువ్వు ఉద్యోగం తీసుకోవడం ఒక అంటే ప్రయోగిస్తారన్నమాట. పురాణాల్లో యుద్ధాల్లో వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఇలా ప్రయోగిస్తున్నట్టు ఒక్కొక్క అస్త్రం వదులుతూ ఉంటారు. ఆ అస్త్రం వదులుతున్న వాళ్ళు దానికి తిప్పుకొట్టే ఇది ఉండాలి. తిప్పుకొట్టే ఇది ఎప్పుడు ఉండాలంటే నీకు మేనేజ్మెంట్ వాడి ఎవడో ఒకటి దన్ను ఉండాలి అనుకోవాలి, అప్పుడు నువ్వు తిప్పు కొట్టగలవు. లేకపోతే వాడు ఎదురుగా వేస్తూ ఉంటే వాడు దానికి దెబ్బలు తినడం తప్పు చేయగలిగేది ఏం లేదు అక్కడ. ఇది ఒక జరిగిన ఇదనమాట. సరే నేను ఒకటే ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నా కుటుంబం బాగుంది, అంతే నాకు కావాలి, వాడు కూడా హాయిగా ఉండాలి. చివరిగా మనం ఒక మాట అనుకుందాం, ఎంతైనా సరే ప్రతి ఉద్యోగికి ఏదో ఒక మంచి చెడు జరుగుతూ ఉంటుంది, జీవితంలో భాగం అది. ఒక్కొక్కసారి ఆవేదన కొద్ది తలుచుకుంటాం, తర్వాత వదిలేస్తాం ఎవరైనా సరే. కానీ ఒక 22 ఏళ్ళు ఒక సంస్థతో లాంగ్ రిలేషన్ అది. ఫైనల్గా మనం ఏదో ఒక మంచి ఇన్సిడెంట్ ఒకటి ఏదో పనిచేసింది కానీ ఒక మెప్పు కానీ ఏదైనా సరే, ఇది నాకు ఈ 22 ఏళ్లలో నాకు ఇది మంచి జరిగింది అనుకున్నది. చెడు చాలా చెప్పుకున్నాం కానీ నాకు మంచి జరిగింది, నాకు ఇండియా టుడేలో ఉద్యోగం రావడం నాకు మంచిది. అది కేవలం ఈనాడు వల్లే సాధ్యం. ఈనాడులో ఉన్నాను కాబట్టి ఈనాడు అనే సంస్థ ఆ గొడుగు కింద ఇప్పటికీ నన్ను ఈనాడు కేవీఎస్ అని పిలుస్తారు తప్ప సూర్య ఎడిటర్గా పనిచేశాను, ఇండియా టుడే దానికి ఏం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం, ఆ ఇండియా టుడే తర్వాతే నాకు ఎన్లైట్మెంట్ వచ్చింది. ఆ ఇండియా టుడే తర్వాతే నాకు నలుగురితో పరిచయాలు వచ్చాయి.
దాంతో నేను ఎదిగాను. మనస్ఫూర్తిగా నేను గుండె మీద చేసి చెప్పగలను. ఎక్కడ ఎవరి దగ్గర నేను ఎక్కడ అవినీతి, ఈయన ఉద్యోగ జీవితంలో ఎక్కడ అవినీతికి పాల్పడలేదు. పాల్పడ్డానని వాళ్ళు ముద్రేశారు, ముద్రేయడానికి ప్రయత్నించారు. సరే ఇక అయిపోయింది, ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు అత్యంత మంచి తృప్తినిచ్చిన సంఘటన అయితే ఒకటి, గోదావరి పుష్కరాల కోసం అప్పుడు మనకి ఏడు కొత్తల్లో గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. ఏంటి ఏదో కొత్తగా చేయాలి, 3 నెలల కోసం ఇది పెట్టేవారు, ఏదో కొత్తగా చేయాలని నామోజీ మనకు ఉత్సాహం కదా సార్. నాకు ఉందో లేదో కూడా తెలియదు. గోదావరి పుష్కరాలకి ప్రతిరోజుకి ఒక శ్లోకం ఉంటుందండి, ఆ శ్లోకం నేను ఇస్తాను అన్నాను. అది 2వ నెల తెలియదు, ఎందుకని వేసానో తెలియదు. వచ్చి ఆటోమేటిక్గా అప్రయత్నంగా వచ్చేసింది. రైట్, బాగుంది, చెయ్యి అన్నది. అప్పుడు తెలుసు మనం ఎంత తిరిగామో దానికోసం. రాణి నరసింహ శాస్త్రి గారి దగ్గరికి ఎవరికి వెళ్ళినా దొరకల, పాలపర్తి శ్యామానంద గారిని అడిగినా జరగల. చివరికి సన్నిధాన నరసింహ శాస్త్రి గారు చెప్పారయ్యా, ఈ పుస్తకం పలానా పెండ్యాల రామబ్రహ్మ గారు, ఆర్బి పెండ్యాల గారు స్వాతంత్ర సమర హిందూకి వాటికి కూడా కరెస్పాండెంట్ గా చేశారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నిటి. ఆయన దగ్గర నుండి ఈ పుస్తకం గోదావరి మహత్యం అనేది పుస్తకం ఉంది, ఆయన దగ్గర తీసుకోవాలి. అమ్మ అని చెప్పేసి ఇప్పుడు మనకు అనుకోకుండా ఆయన మన ఇంటికి వస్తే ఆయన దగ్గర పుస్తకం ఆయన చక్కగా భద్రంగా, అప్పట్లో కొరియర్ లేదు, పోస్ట్లో వచ్చేవి. ఇప్పుడు పాస్పోర్ట్లే మిస్ అయిపోతున్నాయి, పోస్ట్లో వస్తే. పోస్ట్లో వచ్చింది దగ్గర తీసుకుని రోజు ఇచ్చాడు, రోజు ఒక పద్యం తీసుకెళ్ళి. అది చూసి ఈ ఆచరణ సుదర్శన్ గారు, నీ జన్మ ధన్యమైపోయిందయా. ఏంటి సార్, ప్రతివాడు ఈనాడు పేపర్ అక్కడ పెట్టుకుని గోదావరి గట్టు దగ్గర పెట్టుకుని మొక్క చదువుతూ స్నానం చేశారు. అది చాలు కదా మనకి, అంతకంటే ఇంకేం కాదు. ఇంకేం కాదు. తర్వాత అడిగినప్పుడు చెప్పారు, మంచిగా చేశారు. ఇక్కడ విషయం చెప్పాలి, నేను ఈనాడు నేను రాసుకుంటున్నప్పుడు ఇంకా రాస్తాను, 1 గంటలోనో 2 గంటల్లోనో ఆ రాసేటప్పుడు వీళ్ళ పేర్లన్నీ బయట పెడతా. రాసేటప్పుడు మొత్తం బయట పెడతాను, ఏమీ దీంట్లో సందేహం లేదు. వాడు బతుకున్నాడా, వీడు చచ్చాడా అని నేను చూడను, మొత్తం బయట పెడతాను. రామోజీరావు దాన్ని భ్రష్టు పట్టించిందే వీళ్ళు. రామోజీ ఈ సంస్థలో పనిచేస్తూ పక్క సంస్థకి ఉప్పందించిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో సంస్థలో పనిచేస్తూ పక్క సంస్థలకి ఉప్పందించారు. ఇలాంటి వాళ్ళు దీంట్లో ఉన్నారు. ఆ నింద నీ మీద కూడా పడినట్టుంది ఒకసారి. ఎప్పుడు నేను సాక్షిలో పనిచేస్తూ ఉండడం వల్ల అది అన్నారా, మీ ఆవిడ పనిచేస్తుంది దాంట్లో, అది ఏమైనా విషయాలంటే చెప్పన్న మేనేజర్ కూడా ఉన్నాడు. ఏమి తెలుస్తుంది, వాడి ఉద్యోగం వాడేది, నా ఉద్యోగం నాది. అది కూడా ఒక కారణం, నేనేం చెప్పకపోవడం కూడా ఒక కారణం. ఏం తెలుస్తాయి, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. ఇలాంటి సందర్భంలో నాకు అది రామోజీరావు గారికి సంబంధించి ఆయన బాగా మెచ్చుకున్నారు. ఆ సందర్భంలో పాపం ఒకటే మాకు ఇక్కడ ఒక చెప్పాను, వెనకాల పుస్తకం ఉంది, 75 వసంతాల వెలుగు ఒకటి, 25 ఈనాడు, 25 అక్షరయాత్ర. వీటిల్లో ఈ పుస్తకం అందుకున్నది నాకు ఎప్పటికీ అది గుండెలకి హత్తుకుంటాను. ఎందుకంటే 50 ఏళ్ళ ఈనాడు ప్రయాణం, నాది 22 ఏళ్ళు. ఆ 22 ఏళ్లలో వచ్చిన మేలు మలుపు 25 ఏళ్ల ప్రస్థానం. అప్పుడు 2 నెలల జీతం బోనస్గా ఇచ్చారు, 25 గ్రాముల సిల్వర్ కాయిన్, వెండి కాయిన్ ఇచ్చారు. కిరణ్ గారి పెళ్లి అయినప్పుడు స్వీట్ బాక్స్ ఇచ్చారు. సుమన్ గారి పెళ్లి అయినప్పుడు క్లాక్ ఇచ్చారు. సుమన్ వెడ్స్ విజయ్ అని చెప్పేసి ఒక క్లాక్ ఇచ్చారు. ఇవన్నీ తీపి గుర్తులే, ఇవన్నీ మనం కాదని నాకు లేదు. వ్యక్తిగతమే ఇదే. సంస్థకి చెడు చేసేవాళ్ళని మనం దూరంగా పెట్టుకోవడం ఎంత ముఖ్యమో, సంస్థకి పాటుపడేవాడిని దగ్గరగా ఉంచుకోవడం కూడా మనం ఎంత ముఖ్యం. ఈ 2 విషయాల్లో రామోజీరావు గారు ఈ మిడిల్ మేనేజ్మెంట్ అనే ఒక వ్యవస్థ వల్ల చెడ్డ పేరు వచ్చింది ఆయనకి. మిగిలిన విషయాలు జోలికి వెళ్ళను. ఆయన మీద రాజకీయ ముద్రలు ఉన్నాయి, అవన్నీ మనకు అనవసరం, అది వాళ్ళకి వ్యక్తిగత, మన అనుభవం వరకే. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తున్నప్పుడు ఆ పేజీని నేను కొన్నాళ్ళు మెయింటైన్ చేశాను. మద్యపాన నిషేధం ఆయన వెనకాల 2-3 మీటింగులకి నేను అటెండ్ అయ్యా. ఆయన ప్రసంగాలు నోట్ చేసుకోవడం నేను రాసిచ్చా కూడా ఒక సందర్భంలో. అంటే దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి రాలా, అప్పుడు నేను రాసిచ్చా.
అంతకంటే ముఖ్యం రామోజీరావు గారు ఇచ్చే కామెంట్లు రాస్తుంటే కామెంట్ ప్రతిరోజు కామెంట్ కోసం ఎదురు చూడటమే. ఏం రాస్తాడో తెలియదు ఆయన. ఎవరి గాడిదే అని రాసాడు. ఈ శీర్షిక పెట్టిన గాడిది ఎవరు, ఇలాగే ఉండేది. అయితే దాని మీద యూఎఫ్ అని రాశాడు, ఉషోదయ ఫిల్మ్స్, ఉషాకిరణ్ ఫిల్మ్స్. లేకపోతే ఎంఎంపిఎస్ మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే దేనికి దానికి సపరేట్గా ఇది చేసేవారు. ఉషోదయ అంటే ఇప్పుడు ఏమైనా సినిమాలు వస్తే ఆ సినిమాలకు సంబంధించిన రియాలిటీ ఒక కథ ఉంటే సినిమా కోసం తీసుకోండి అని, ఫాలో అప్ స్టోరీ, అప్డబ్ల్యూ ఫాలో అప్ స్టోరీ. ఇలా విచిత్రం ఏంటంటే ఈ సమీక్షలు ఉండేది. సమీక్షలో మాకు మార్కులు ఇచ్చావు. ఈ వీళ్ళు ఇచ్చే ఈ సమీక్ష అలాగే అక్షరం బొడ్డుకు వస్తే అక్షరం మొక్కలేదు. వీళ్ళకి ఉన్నారు మహానుభావులు, వాళ్ళు మాకు మార్కులు ఇవ్వడం, మేము వేసిన దానికి మేము అడుక్కోవడం. ఏమయ్యా నేను అంత మంచి ఇంటికి పెడితే 2 మార్కులు ఇచ్చారు ఏంటి? మన పూనా వెళ్ళినప్పుడు మంచి ఇది రాస్తే, పూనా వెళ్ళినప్పుడు ఆ కథల ఒక స్టోరీ రాస్తే సండే మ్యాగజైన్లో వచ్చింది. అది డబ్బులు మార్కులు 2 మార్కులు వేసారు. ఇదేంటంటే 2 మార్కులు వేసారు, కనీసం 5 మార్కులు వేయాలి కదా అని అడుక్కోవాల్సి వచ్చింది. అంటే అక్కడ కూడా క్షణపర భేదాలు. ఆ మార్కులను బట్టి ప్రమోషన్లు అవి ఇది చేసేవారు. ఒక సంస్థ ముందుకు రావాలంటే ఒక ఇది అవసరమే, కానీ అది ఎంతవరకు అవసరం, అది సవ్యంగా నడుస్తుందా లేదా అని చూసే వ్యవస్థ లేదు అక్కడ. చూసేవాళ్ళు కూడా అలా ఉంటే ఏం చేయలేము మరి. ఇంకా ఇప్పుడు ఒక సపరేట్ ఒక డెస్క్ ఉంది, డెస్క్కి ఇన్ఛార్జ్ ఉంటాడు. ఇన్ఛార్జ్ సరిగ్గా చూడకపోతే ఇంకేంటి? అవును, అదే అంటే సమీక్ష అనేది కూడా అలాంటిదే. ఏదో ఆ సమీక్షలో వస్తే చాలా ఆనందించేవారు. ఒక కంట్రిబ్యూటర్ గురించి గొప్పగా రాసేవారు, మంచి బిజినెస్ చేసేవాళ్ళ గురించి రాసేవారు. అవన్నీ పోయాయి ఇప్పుడు. ఎంత బిజినెస్ చేసావు అనేది రాసేవారు. ఏమైనా మంచి స్టోరీ రాస్తే దాని గురించి ప్రస్తావించేవారు, ఒక కంట్రిబ్యూటర్ చేసేవారు. ఇలాగా ఒక మంచి వాతావరణం ఉండేది అప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు లోపలికి శంఖవరం అనే లోపల ఉన్నప్పుడు ఒక కుర్రాడు 3 ఏళ్ళలో 4 ఏళ్ళ వాడు ఏంటంటే నోటితో చెప్పేసేవాడు. ఎంత పెద్ద లెక్క ఇచ్చినా ఏం చదువుకోవాలి వాడు, ఎలా చెప్పేసేవాడు. అది పట్టుకుని వెళ్ళినప్పుడు వాడిని స్టోరీ రాస్తే 6 నెలలు ఆపేశారు. ఏంటంటే ఎవరు చివరికి రమేష్ బాబు గారు ఇది చెప్తే అదేంటి చూడాలి, ఎందుకే ఎంతసేపు ఆపారంటే ఆయన చెప్తే కానీ అది పబ్లిష్ అవ్వాల. అంటే ఇది ఎందుకంటే చెప్పేది ఇలాంటివి చాలా ఉంటాయి, అదే రోజుకో కథ చాలా ఉంటాయి. అలాగే ఎడిటోరియల్ పేజ్ మళ్ళీ అందరిని రాయనప్పుడు ఎడిటోరియల్ పేజ్ పేరు వస్తుంది కదా, అది రాయనవారు మళ్ళీ. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా అన్నీ చేసుకుంటూ ఏదో మన ఉద్యోగం మనం చేసుకుంటూ పోతే చాలు అన్నవాడు కూడా అవమానకరంగా నిష్క్రమించిన వాళ్ళు. ఇది బొబ్బులు రాధాకృష్ణ గారు అని చెప్తున్నారు. బొబ్బులు రాధాకృష్ణ గారు పాపం వాళ్ళ అమ్మాయి ఆయన్ని రాజమండ్రి నుంచి ఖమ్మం వరంగల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సమయంలో వాళ్ళ అమ్మాయి చనిపోయింది. సెలవు ఇవ్వలేదండి. ఎంత దుర్మార్గం. ఆయన మానేసాడు, ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. కాదు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయినా, ఇది వాస్తవం, జరిగింది వాస్తవం. ఆయన ఉన్నా కూడా చెప్పి ఉండేవాడిని ఈ మాట. నేను ఆయన చనిపోయాడు కానీ ఆయన ఉన్నా కూడా చెప్పాడు. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. ఈనాడు పత్రికని ఆస్తులు అమ్ముకుని పేపర్ బిల్లు కట్టి జనాలు పాఠకులు కట్టకపోతే వాళ్ళు కట్టి నిలబెట్టారు. వాళ్ళెవరు ఇప్పుడు లేదు, అవమానకరంగా వెళ్ళిపోయారు. ఈనాడు దీంట్లో ఉండి మార్కెటింగ్లో ఉండి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు మరి పక్కదారి పట్టకుండా ఏమీ అవ్వలేదుగా. సవ్యంగా ఉన్నవాడు మాత్రమే ఇక్కడ ఈనాడు వ్యవస్థలో ఇబ్బంది పడ్డారు. అది మరి వాళ్ళు సర్దుకోరు, వాళ్ళ ఇష్టం. మనకు సంబంధం మన ఎక్స్పీరియన్స్ నా వరకు దృష్టికి వచ్చినవి నేను చెప్పాను. ఒకసారి ఏమైందంటే విచిత్రమైన విషయం చెప్తున్నాను. విజయవాడ ఈనాడులో ఎవరు ఇది చేయని ఎవరు చెప్పరు. రాజమండ్రిలో ఒకసారి యాక్సిడెంట్ అయింది. క్రేను బస్సులో దూసుకెళ్ళిపోయి 18 మంది చచ్చిపోయారు.
అప్పట్లో ఇన్ని పేపర్లు లేవు, ఇంత ఎక్స్పోజర్ లేదు, సోషల్ మీడియా లేదు. మనకి తెలియదు. మన పక్కనే ఉండేవారు, మా ఇన్ఛార్జ్ గారు మా ఇంటి పక్కనే ఉండేవారు. ఆ పక్కన సెకండ్ ఇన్ఛార్జ్ ఉండేవారు, వెనకాల ఇంకోటి ఉండేవారు. వీళ్ళు ముగ్గురు ఆఫీస్కి వెళ్తారు, నాకు చెప్పలా. నేను సాయంత్రం మామూలుగా నాకు తెలియదు కదా, మామూలుగా సాయంత్రం ర్యాలీకి వెళ్తే ఏం నా మాత్రం బాధ్యత లేదా అని. నువ్వు చెప్తే తెలుస్తుందా, చెప్పకుండా తెలుస్తుందా? నీకు మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు నీకు ఇలా జరిగింది, వచ్చి ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి. నువ్వు చెప్పాలిగా, అందరికీ కబురు పంపించాలిగా, చెప్పరు. ఇది ఈనాడులో ఉన్న మహా దౌర్భాగ్యమైన లక్షణం. ఇది ఎవరికి చెప్పడు, తెలుసుకుని వెళ్ళాల్సిందే. ఇంకో సంగతి ఉంది, మనం ఉండగానే జరిగింది. అంటే ఎవరు లేకపోయినా ఈనాడు నడుస్తుందని చెప్పడానికి ఇది ఉదాహరణ. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో బాలయ్య గారు చనిపోయారు. మనం సికింద్రాబాద్లో చూడడానికి వెళ్ళాం, ముందు చూడడానికి వెళ్తే అప్పుడు ఎవరు లేరు అనుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎడిటర్ కింద ఉన్న డిఎన్ ప్రసాద్ గారే ఆ రోజు ఆ పేజీ పెట్టి పంపించారు. అలాగే పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు కారణం ఏంటంటే ఎవరు లేకపోయినా పేపర్ నడుస్తుంది అనేది సవేళ్ళక్కల్లా ఎవరున్నా నడుస్తుంది. ఇదే ఉదాహరణ. ఎవరికి చెప్పరు. మళ్ళా చెడు చేయాలంటే మాత్రం చెప్తారు, మంచి చేయడానికి మాత్రం చెప్తారు. ఇది ప్రతి పత్రికలోనూ, పత్రికల్లో ప్రతి ఉద్యోగ సంస్థలో ఏ ఉద్యోగం అయినా సరే ఎవరి అనుభవం వాళ్ళని చెప్తాం. ఇది ఒకళ్ళని నిందించడం కాదు. వీళ్ళు మన బంధువులు ఏదో మనకేదో ఇదవుతారు, మనకేదో సాయం చేస్తారు అనుకోవడానికి లేదు. ఎవడు లేదు, ఎవడి పని వాడిదే. మనం తిన్నామా, మనం ఉద్యోగం చేసుకున్నామా, పైకి వచ్చామా లేదా, ఆ పక్కవాడు ఏమైపోతే నాకెందుకు, మన వల్ల సఫర్ అయినా కూడా పట్టించుకోరు, అవసరం లేదు. ఇది కొంత భాగం. ఈనాడు నేను అని చెప్పేసి రోజు 20 భాగాలు రాశాను. మొత్తం పూర్తి చేయాలనుకున్నాను. వేరే కారణాల వల్ల మనం చేయలేదు. చేస్తాను ఖచ్చితంగాను. మొత్తం దాంట్లో అందరితో సాక్ష్యాలతో సహా అందరి పేర్లతో మొత్తం రాస్తాను. నన్ను లకార ప్రయోగంతో తిట్టిన వాడితో సహా వాడి ఫోటోతో సహా పెడతాను. ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఉద్యోగం అంటే ఏదైనా ఒకటే చెప్తాను నేను, అవతల ఉద్యోగంలో చూడాలి. అదే అంటారు, అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు కానీ పడిన వాళ్ళకి తెలుస్తుంది ఏ కష్టమైనా సరే. పెరిగావు కాబట్టి నీ కింద వాళ్ళని చిన్న చూపు చూడడం అనేది కూడదు. ఇక్కడ సబార్డినేట్స్ కాదు, కొలీగ్స్ అనే పదం వాడుకోవాలి. అందరం సహోద్యోగులు. వాళ్ళు చెప్పుకోవడానికే నేను చెప్పేది అది కాదు. అందరం పెద్ద మిత్రమా అని పిలుస్తాడు అందరినీ. మిత్రమా అని పిలుస్తూ ఆయన మాత్రం శత్రువుగా వ్యవహరిస్తాడు. నేను అనేది మనం సహోద్యోగులే కానీ ఒకళ్ళ కింద ఒకళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి కాదు, సమానంగా చూడాలి ఎవరినైనా అంటున్నాను. అది సంస్థలు ఎలాంటి వాళ్ళు పనిచేస్తాడు. ఎందుకు వెళ్ళిపోయారు? గుడిపూడి శ్రీహరి గారు రాసేవారు, హరివిల్లు అని నరసరాజు గారు రాసేవారు. ఎలాంటి కాలం ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు కదా, ఒక కాలం లేదు. రామోజీరావు గారు ఈనాడుని స్వయంగా పర్యవేక్షించేంత వరకు వారఫలాలు అనేది లేదు దాంట్లో. అంటే ఎవరి దాని గురించి మనం మనం మన వరకే మాట్లాడతాం. చివరిగా మనం చెప్పేది 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఒక మంచి మాట, ఆవేదన అయిపోయింది కాబట్టి. ఈనాడు లాంటి గొప్ప వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. మలయాళ మనోరమ తర్వాత అంత అత్యున్నతమైన సంస్థ ఇది. మలయాళ మనోరమలో మరి రాజకీయాలు ఎలా ఉన్నాయో ఏమిటో నాకు తెలియదు, ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి నేను దగ్గర చూడలేదు కాబట్టి. ఇలాంటి నేను కొన్ని లోపాలు చెప్పిన ఆ లోపాలను సరిదిద్దుకోగలిగితే ఈనాడు పేరుని ఎవరూ జరగట్లేదు. ఈనాడు యాజమాన్యానికి కూడా మంచి పేరు వస్తుంది. ఈనాడు యాజమాన్యానికి ఇప్పుడు ఉన్న పేరేంటి, వీళ్ళు పత్రికను బాగా నడుపుతున్నారు అని. అది కాదు, ఉద్యోగులను కూడా బాగా చూసుకుంటారు యాజమాన్యం, ఎవరికి అన్యాయం జరగదు అనే ధైర్యాన్ని యాజమాన్యం కల్పించాలి. ఒకప్పుడు ఆ మాట హిందూకి ఆంధ్రప్రభకి ఉండేది, మిగిలిన తెలియదు కానీ ఆంధ్రపత్రిక కూడా నాకు తెలియదు కానీ హిందూ వాళ్ళు ఆంధ్రప్రభ వాళ్ళు యాజమాన్యం ఉద్యోగస్తులు బాగా చూస్తారనే పేరు ఉండేది. ఇదే ఒక విషయం చెప్పి ఒక ప్రతి 3 నెలలకి జరిగే రివ్యూ మీటింగ్లో రామోజీరావు గారు విషయం చెప్పారు. ఎవరో అడిగారు, ఏమండి ఇలా చేస్తున్నారు కదా, అంతా చేస్తున్నారు కదా,
అందరికి హిందూ వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, ఇల్లు కట్టించిస్తే మీ పేరు చెప్పుకుంటారు కదా అంటే ఆయన ఒక జరిగిన సంఘటన ఇది వాస్తవ, దాంట్లో అబద్ధం ఏమాత్రం కూడా లేదు. శ్రీకాకుళంలో ఆ పరిశ్రమ పేరు చెప్పను నేను, ఓ పరిశ్రమ ఉంది, దురదృష్టవశాత్తు మూతపడింది. దానికి కారణం ఎవరో కాదు, ఉద్యోగులే. ఆ ఉద్యోగం దాంట్లో పనిచేసే వాళ్ళందరూ బయటికి వెళ్ళకూడదు, అందరూ హాయిగా ఉండాలి అని ఉద్దేశించారు. పిల్లలకు స్కూల్ కట్టించారు, వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టించారు, వాళ్ళకి లోపలికి చూసుకోవడానికి అన్ని సకల సౌకర్యాలు కూరగాయలతో సహా అన్ని చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇచ్చేవారు. కానీ ఒకనొక సందర్భంలో ఉద్యోగులు మాకు ఏదో చిన్న ఇంక్రిమెంట్ దాని దగ్గర సమ్మె చేశారు. సమ్మె చేసేప్పటికీ వాళ్ళకి ఒళ్ళు మండింది, లాకౌట్ చేసేసారు. లాకౌట్ చేసి అది ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కటి. అందుకని అది చెప్పారు, ఏం చేసినా ఉద్యోగులు ఉద్యోగులే. చాలా గొప్ప మాట అది. యజమానే ఉద్యోగులే. ఉద్యోగిలా చూసినంతకాలం ఏ సంస్థ మనకు ఉద్యోగులు శత్రువులా చూసే మేనేజ్మెంట్ అంటే మిడిల్ మేనేజ్మెంట్ ఉన్నంతకాలం ఎవరైనా నాలాంటి వాళ్ళు కష్టపడాల్సిందే, నాలాంటి వాళ్ళు భ్రష్టుపడాల్సిందే, నాలాంటి వాళ్ళు అంటే ఒక ఆయన ఉన్నారు, ఒక ఎంపీకి ఒక ఇది అనమాట, పిఎస్ కింద ఉన్న ఆయన నన్ను ఈ ఈనాటి నుంచి బయటికి వెళ్తూ 6 నెలలు ఆ సంస్థలో ఆయన మనకి ఆశ్రయించారు. సో ఇలా ఏంటంటే మీకు నేనేం చెప్పుకోనండి, ఎన్నిసార్లు నేను నా బాధ చెప్పుకోలేక దుప్పట్లో ముసుగేసేసుకొని ఎన్ని రాత్రులు ఏడ్చానో మీకు తెలియదు అన్నాడు ఆయన జర్నలిస్ట్. ఆయన కూడా అంటే జర్నలిస్టులు అందరూ జర్నలిస్ట్ అంటే చాలా గొప్పగా ఉంటారు. జర్నలిస్టులు ఎవరు బాగోరు, అందరూ బాగోరు, కొంతమంది బాగుంటారు, పైకి వచ్చిన వాళ్ళే బాగుంటారు. అదృష్టం కొద్దీ మనం బాగుంటాం. ఇది ఈనాడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థలో 22 సంవత్సరాల పాటు పనిచేసిన ఉద్యోగిగా సీనియర్ జర్నలిస్ట్ కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు తన అనుభవాలు, ఆవేదనలు, అంటే ఇవి ఎప్పుడైనా సరే మనం ఆ వ్యక్తి పొజిషన్లో ఉండే మాట్లాడాలి. మనం కష్టమైన సుఖమైన అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ పక్కన ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతాము. తన అనుభవాలు ఈ సందర్భంగా మంచి చెడు రెండూ చెప్పారు. అయితే అందరూ అనుకున్నది ఒకటే, ఆ 10వ తారీఖు వరకు రామోజీరావు గారు కూడా ఉంటే బాగుండేది అనుకున్నారు. 50 సంవత్సరాలు ఆయన కళ్ళతో చూసి ఉంటే కనుక ఆ గ్లోరీ వేరేగా ఉండేది. ఎందుకంటే తను నాటిన బీజం ఇంత మహావృక్షమైందని చూసుకోవడం నాటిన వాళ్ళకి చాలా సంబరంగా ఉంటుంది. కొంచెం ముందుగా ఆయన చాలా దగ్గర పడుతుండగా వెళ్ళిపోయారు. సరే, అక్కడి నుంచే ఆయన చూస్తున్నారని, ఆశీస్సులు అందరికీ అందిస్తారని భావిద్దాం. ఇది ఈరోజు మా వ్యూస్ ఛానల్ అందిస్తున్న వైజయంతి మాటామంతి. రామోజీరావు గారు చెప్పిన ఒక్క మాటతో ముగించేస్తాను నేను. రామోజీరావు గారు సంస్థ పెట్టినప్పుడు 150 రూపాయలు ఎంతో జీతం ఇచ్చేవారట. వాళ్ళు ఒకటి చెప్పేవారట, అది కూడా ఒక్కొక్కసారి సమయానికి ఇవ్వకపోతే సొంత డబ్బు ఆయన జేబులోంచి తీసి ఇచ్చేవారని. ఆయన ఒక సందర్భంలో ఏదో మీటింగ్లో అన్నారట, మిమ్మల్ని నేను బ్యాంకు ఆఫీసర్ స్థాయికి తీసుకెళ్తా జీతాల విషయంలో అన్నారు. నిలబెట్టుకున్నాను విషయాన్ని. మంచి మాట అది. అది చాలా గ్రేట్. సరే, కొంతమందికి ఏదో ఆ స్కేల్స్ విషయంలో, అమలు విషయంలో కొంతమందికి విభేదాలు ఉంటే ఉండొచ్చు కనుక ఈ మాత్రం జీతం ఎక్కడ అసలు ఇప్పుడు చూసుకుంటే ఎవరికి లేదు. కాబట్టి రామోజీరావు గారి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, వదిలి వెళ్ళిపోయిన ఉద్యోగులు కానీ అందరూ కృతజ్ఞత అయి ఉండాలి. రామోజీరావు గారికి ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది, ఎందుకంటే ఆయన మహానుభావుడు కాబట్టి ఉంటున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, రమేష్ బాబు గారు చెప్పిన సూత్రాన్ని పాటించండి. ఆఫీసులోకి వెళ్తూ తల ఉంచుకోండి, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తల ఎత్తండి, లేదా అంతే. నమస్కారం.